ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. ఏపీ టెట్ టు డిఎస్సికి సంబంధించి టెక్స్ట్ బుక్ వైజ్గా మనం టాపిక్స్ అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు వీడియోలో నేను 6th క్లాస్ ఫస్ట్ లెసన్ అయితే కవర్ చేయడం చూస్తున్నాను. నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో దీని ప్రకారంగా మీకు ఇంకా ఎంతకంటే డీటెయిల్గా చెప్పాలా, లేకపోతే అంటే వీడియో తాలూకు లెంత్ బట్టి మీరు ఏమైతే చెప్తారో దాని ప్రకారంగా నెక్స్ట్ వీడియోస్ అంటే నెక్స్ట్ క్లాసెస్ కూడా నేను కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి ఈ వీడియో లెంత్ చూడండి, నేను నెక్స్ట్ లైన్ టు లైన్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి, నా ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా చెప్తున్నానో చూడండి. ఇవన్నింటి ప్రకారంగా మీరు ఏదైతే ఫీడ్బ్యాక్ ఇస్తారో దాని ప్రకారంగా నెక్స్ట్ వీడియోస్లో ఒకవేళ టైం తగ్గించమంటే టైం తగ్గిస్తాను, అంటే వీడియో లెంత్ టైం తగ్గిస్తాను, అంటే మీరు ఏం చెప్తే దాన్ని ఫాలో అవుదామని ఫిక్స్ అయ్యాను అనమాట. దాని ప్రకారంగా మీరు ఇచ్చే ప్రతి కామెంట్ కూడా నేను పరిగణలోకి తీసుకొని నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను. కాబట్టి మీరు తప్పకుండా ఈ వీడియో చేసిన తర్వాత కామెంట్ చేసి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం 6th క్లాస్ మ్యాథ్స్లో ఫస్ట్ లెసన్ మన సంఖ్యలను తెలుసుకుందాం, నోయింగ్ అవర్ నెంబర్స్. దానికి సంబంధించి లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేద్దాం. ఏవేవైతే మనకి ఇంపార్టెంటో వాటిని నేను ఈ విధంగా హైలైట్ చేయడం అయితే జరిగింది. అంటే మనం లేనిపోని మ్యాటర్ని కూడా మనం టచ్ చేయకుండా ఏదైతే మనకు బాగా ఇంపార్టెంటో, ఏదైతే మనకు అవసరం అవుతుందో వాటిని మాత్రమే నేను చెప్పుకోవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు చూస్తే ఇందులో సంఖ్యలను పోల్చడం, కంపారిజన్, నెంబర్ కంపారిజన్ అంటాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి 4 నెంబర్లు ఇచ్చాడు. ఆ 4 నెంబర్లో ఇది ఆల్రెడీ చెప్పేస్తున్నాడు, నేను చాలా పెద్దదాన్ని అని, అంటే అన్నిటికంటే పెద్దది ఇది అని అంటున్నాడు. ఎలా చెప్తున్నాడు? ఇక్కడ చూస్తే మొదటి సంఖ్యలో అంకెలు డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 2. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 4, ఇక్కడ 5. అంటే ఈ విధంగా సంఖ్యలోని అంకెలు అంటే డిజిట్స్ వేరువేరుగా ఉంటే అటువంటి సందర్భంలో మనం ఏం చేయొచ్చు? ఎక్కడైతే ఎక్కువ అంకెలు ఉంటాయో అది మనకి ఏమవుతుంది? లార్జెస్ట్ నెంబర్ అవుతుంది. ఎక్కడైతే తక్కువ అంకెలు ఉంటాయో అది మనకి స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. మరి ఇందులో మనకి స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 92 అవుతుంది. అలాగే గ్రేటెస్ట్ నెంబర్ లేదా లార్జెస్ట్ నెంబర్ ఏమవుతుంది? 89,742 అవుతుంది. ఆ విధంగా సంఖ్యలోని అంకెలు బట్టి ఏది పెద్దది ఏది చిన్నది అనేది చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ రెండో క్వశ్చన్ చూస్తే మనకి ఉన్న అన్ని నెంబర్లో కూడా అన్నింటి దగ్గరలో కూడా డిజిట్స్ 4 ఉన్నాయి. 4 4 4 4 ఆ విధంగానే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఆన్సర్ చెప్పాడు. ఏం చెప్పాడు? అన్నిటికంటే నేనే చాలా పెద్దదాన్ని అన్నాడు. ఎలా చెప్తున్నాడు? ఈ విధంగా మనకి డిజిట్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి అని అనుకో. అటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి అంటే అన్నిటికంటే హైయెస్ట్ ప్లేస్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం చూసుకోవాలి. ఇక్కడ 1000 ప్లేస్ లో 1 ఉంది, ఇక్కడ 1000 ప్లేస్ లో 1 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది. అంటే 1 1 ఉన్నాయంటే ఈ రెండు ఖచ్చితంగా మనకి ఏమవుతాయి? స్మాల్ నెంబర్స్ అవుతాయి. ఇక్కడ చూస్తే 9 9 9 అంటే 1000 ప్లేస్ మూడింటిలోనా కూడా మనకి 9 ఉంది. అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి. 100 ప్లేస్ లో ఇక్కడ మనకి ఏముంది? 2 ఉంది. 100 ప్లేస్ లో ఏముంది? ఇక్కడ 2 ఉంది. ఇక్కడేముంది? 0 ఉంది. ఇక్కడేముంది? 2 ఉంది. ఇప్పుడు నువ్వు అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ 0 అనేది మరి చిన్నది కదా, కాబట్టి ఇది కూడా చిన్నది. ఇప్పుడు ఈ రెండిట్లో పెద్దది ఏదో చెప్పాలి. ఇక్కడ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి. ఇక్కడ 10th ప్లేస్ లో 0 ఉంది, ఇక్కడ 10th ప్లేస్ లో 1 ఉంది. మరి 0 పెద్దదా 1 పెద్దదా? 1 పెద్దది. కాబట్టి ఓవరాల్ గా 9210 అనేది లార్జెస్ట్ నెంబర్ గా మనం చెప్పొచ్చు. అంటే మనకి సంఖ్యలోని అంకెలన్నీ ఒకేలా ఉండేటప్పుడు, అంటే సంఖ్యలోని అంకెలు ఒకేలా ఉంటే అప్పుడు ఏం చేయాలి? మనం ఎక్కువ హైయెస్ట్ ప్లేస్ వాల్యూ ఏదైతే ఉందో దాని నుంచి చూసుకుంటూ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కి 39 ఉంది, 36 ఉంది. ఇది 2 డిజిట్ నెంబర్, ఇది కూడా 2 డిజిట్ నెంబర్. అప్పుడు ఏం చేయాలి? హైయెస్ట్ ప్లేస్ వాల్యూ చూడాలి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. అంటే 10th ప్లేస్ ఇక్కడ 3, ఇక్కడ 3. అప్పుడు మనం ఏది పెద్ద చిన్నదో చెప్పలేం కదా. అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి. ఇక్కడ 1th ప్లేస్ లో 9 ఉంది, ఇక్కడ 1th ప్లేస్ లో 6 ఉంది. కాబట్టి ఏది పెద్దది? 9 ఎక్కడ పెద్దది? అంటే ఓవరాల్ గా 39 అనేది 36 కంటే పెద్ద నెంబరు. కాబట్టి ఈ విధంగా అంటే నేను అర్థం అవ్వడం కోసమని 2 అంకెల సంఖ్యలు నేను తీసుకున్నాను. ఈ విధంగా ఎన్ని అంకెల సంఖ్య అయినా కూడా సంఖ్యలోని అంకెలన్నీ సమానంగా ఉంటే అటువంటి సందర్భంలో మనం ఖచ్చితంగా ఏం చేయాలని అంటే హైయెస్ట్ ప్లేస్ వాల్యూ ఏది ఉంటుందో దాని ప్రకారంగా మనము చేయవలసిన అవసరం అయితే ఉంటది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ప్రతి వరుసలో పెద్ద మరియు చిన్న సంఖ్యలను తక్షణమే కనుగొనగలరా అని అంటున్నాడు. ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 3 డిజిట్ నెంబరు, 4 డిజిట్, 2 డిజిట్, 5 డిజిట్, 3 డిజిట్ ఈ విధంగా ఇచ్చాడు. ఇట్లో పెద్ద సంఖ్య కనుక్కోవాలి, చిన్న సంఖ్య కనుక్కోవాలి. మరి ఇంతకు ముందే చెప్పాను, సంఖ్యలోని అంకెలు వేరువేరుగా ఉంటాయి, ఏ ప్రాబ్లం మనకు ఉండదు. అన్నిటికంటే తక్కువ సంఖ్యలోని అంకెలు ఎక్కడ ఉన్నాయి? 18 దగ్గర ఉన్నాయి. అంటే 18లోనే కదా అన్నిటికంటే తక్కువ సంఖ్యలు ఉన్నాయి అంకెలు 2 ఉన్నాయి. కాబట్టి అన్నిటికంటే చిన్న నెంబర్ ఏమవుతుంది? 18 అవుతుంది. మరి అన్నిటికంటే సంఖ్యలోని అంకెలు ఎందులో ఎక్కువగా ఉన్నా మనకి ఇందులో ఉన్నాయి. కాబట్టి 59,785 అనేది అన్నిటికంటే పెద్ద నెంబర్ అవుతుంది. ఆ విధంగా చూడాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ మాదిరిగానే ఆడ చేసి ఇచ్చింది కాకుండా మనం సెకండ్ చేయాలి. సెకండ్ దాంట్లో చూస్తే ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 5 డిజిట్స్, 3 డిజిట్, 4 డిజిట్, 3 డిజిట్. మరి చిన్న నెంబర్ ముందు మనం రాద్దాం. చిన్న నెంబర్ రాయాలంటే ఇది 3 డిజిట్ నెంబరే, ఇది 3 డిజిట్ నెంబరే. అప్పుడు ఏం చెప్పాను? ఎందులోనైతే హైయెస్ట్ ప్లేస్ వాల్యూ చూడాలి. ఇక్కడ హైయెస్ట్ ప్లేస్ వాల్యూ 3 ఉంది, ఇక్కడేమో 1 ఉంది. కాబట్టి 1 కంటే 3 చిన్నది కదా, సారీ 1 అనేది 3 కంటే చిన్నది కదా. కాబట్టి అన్నిటికంటే చిన్నది ఏమవుతుంది? 100 అవుతుంది. మరి ఇప్పుడు అన్నిటికంటే పెద్దది చూడాలి. అన్నిటికంటే పెద్దది 5 డిజిట్స్ ఇక్కడ ఉన్నాయి కదా. కాబట్టి 5 డిజిట్ నెంబర్ ఏంటి? 89,423. ఇది మనకి గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. ఆ విధంగా మనము చూసుకోవాలి. నెక్స్ట్
థర్డ్ క్వశ్చన్ చూస్తే ఇది 4 డిజిట్ నెంబరు, ఇది 5 డిజిట్ నెంబరు, 3 డిజిట్, 4 డిజిట్, 3 డిజిట్. మరి చిన్న నెంబర్ ఏమవుతుంది? 3 డిజిట్ నెంబర్ అవుతుంది. కానీ ఇక్కడ 3 డిజిట్ నెంబర్స్ రెండు ఉన్నాయి. ఏంటంటే 111 ఉంది, 450 ఉంది. మరి 111 చిన్నది కదా, కాబట్టి 111 ఏమో స్మాల్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ మనం చూస్తే ఇక్కడ 5 డిజిట్ నెంబర్ ఉంది. కాబట్టి అన్నిటికంటే పెద్ద ఇదే కదా అవుతుంది. 75,284. ఇది మనకి గ్రేటెస్ట్ నెంబర్ గా చెప్పొచ్చు. ఆ విధంగా సంఖ్యలోని అంకెలు బట్టి ఏది పెద్దది ఏది చిన్నది అనేది చాలా ఈజీగా మనము చెయ్యొచ్చు. నెక్స్ట్ చూస్తే అతి పెద్ద మరియు అతి చిన్న సంఖ్యలను కనుగొనండి అని అంటున్నాడు. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, అన్ని 4 డిజిట్స్ ఇచ్చాడు. అన్ని కూడా 4 డిజిట్స్ ఇచ్చాడు. అప్పుడు ఏం చెప్పాను? హైయెస్ట్ ప్లేస్ వాల్యూ చూడాలి. ఇక్కడ 1000 లో 4 ఉంది, 4 ఉంది, 4 ఉంది, 4 ఉంది. కాబట్టి 1000 ప్లేస్ అన్నింటి దగ్గర కూడా మనకి 4 ఉంది. కాబట్టి ఏది పెద్దది ఏది చిన్నది చెప్పలేము. అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి, అంటే 100 ప్లేస్కి వెళ్ళాలి. ఇక్కడ 5 ఉంది, 8, 3, 4. మరి అన్నిటికంటే పెద్దది ఏది? 5 పెద్దదా, 8 పెద్దదా, 3 పెద్దదా, 4 పెద్దదా? అన్నిటికంటే 8 పెద్దది. కాబట్టి ఓవరాల్ గా పెద్ద నెంబర్ ఏమిటి అంటే 4892. మరి చిన్న నెంబర్ కూడా అడుగుతున్నాడు కదా, మరి 100 ప్లేస్ లో 5 ఉంది, 5, 3, 4. మరి అన్నిటికంటే చిన్నది ఏది? 3 కి చిన్నది. కాబట్టి ఓవరాల్ గా చిన్న నెంబర్ ఏమో 4370 అవుతుంది. ఆ విధంగా సంఖ్యలోని అంకెలు సమానంగా ఉండేటప్పుడు హైయెస్ట్ ప్లేస్ వాల్యూ నుంచి తగ్గించుకుంటూ రావాలి. ఎక్కడైతే మనకి వేరువేరుగా ఉంటుందో అప్పుడు మనం ఈజీగా కనిపెట్టొచ్చు. నెక్స్ట్ బి చూస్తే 5 డిజిట్ నెంబర్, 5 డిజిట్, 5 డిజిట్, 5 డిజిట్. ఏం చెప్పాను? 10,000 ప్లేస్లు అన్నింటిలో చూడు, ఇక్కడ 1 ఉంది, 1, 1, 1. అంటే అన్ని దగ్గరలో కూడా 10,000 ప్లేస్ లో 1 ఉంది. కాబట్టి మనము ఏది పెద్దదో ఏది చిన్నదో చెప్పలేము. నెక్స్ట్ 1000 ప్లేస్ చూడు, ఇక్కడ 5, 5, 5, 5. అన్ని దగ్గరలో కూడా 5 ఉంది కాబట్టి చెప్పలేము. నెక్స్ట్ 100 ప్లస్ చూడాలి. ఇక్కడ 6, 0, 1, 8. ఇప్పుడు ఇక్కడ అన్ని చూస్తే వేరువేరుగా ఉన్నాయి కదా, కాబట్టి ఇప్పుడు ఏది పెద్ద ఏది చిన్నదో చెప్పొచ్చు. అన్నిటికంటే పెద్దది ఏది? 6. 100 ప్లేస్ చూసుకోవాలి. 6 ఉంది, 0 ఉంది, 1 ఉంది, 8 ఉంది. అన్నిటికంటే 8 కదా పెద్దది. కాబట్టి ఓవరాల్ గా 15,800 అనేది పెద్ద నెంబర్ అవుతుంది. మరి చిన్నది ఏమవుతుంది? 100 ప్లస్ చూసుకోవాలి. 6, 0, 1, 8. మరి అన్నిటికంటే 0 చిన్నది కట్టే ఓవరాల్ గా 15,073 అనేది స్మాల్ నెంబర్ అవుతుంది. ఆ విధంగా మనకి ఏది పెద్ద ఏది చిన్నది అనేది చాలా ఈజీగా చెప్పొచ్చు. నెక్స్ట్ సి చూస్తే, సి చూడండి, ఇక్కడ 5 డిజిట్, 5 డిజిట్, 5 డిజిట్, 5 డిజిట్. కాబట్టి హైయెస్ట్ ప్లేస్ చూడాలి. ఇక్కడ 2 ఉంది, హైయెస్ట్ ప్లేస్ 10,000 ప్లేస్ ఎక్కడ 2 ఉంది, 2 ఉంది. అన్ని దగ్గరలో కూడా 2 ఉంది. కాబట్టి మనం చెప్పలేం. నెక్స్ట్ ఏ ప్లేస్ చూడాలి? 1000 ప్లేస్ చూడాలి. ఇక్కడ 5 ఉంది, 5, 5, 5. అన్ని దగ్గరలో కూడా 5 ఉంది. అప్పుడు కూడా మనం ఏది పెద్ద ఏది చిన్నదో చెప్పలేం. నెక్స్ట్ 100 ప్లేస్కి వెళ్ళాలి. 2, 2, 2, 2. అన్ని దగ్గరలో 2 ఉంది. కాబట్టి చెప్పలేం. నెక్స్ట్ ఇప్పుడు 10th ప్లేస్ చూడాలి. 8, 4, 7, 1. ఇప్పుడు చెప్పొచ్చు కదా, ఇక్కడ 8 ఉంది, 4 ఉంది, 7 ఉంది, 1 ఉంది. వేరు ఉన్నాయి. కాబట్టి ఏది పెద్ద ఇచ్చిందో చెప్పగలం. 8 అన్నిటికంటే పెద్దది కదా, కాబట్టి ఓవరాల్ గా ఈ నెంబర్ అనేది పెద్ద నెంబర్ గా చెప్పొచ్చు. 25286 అనేది పెద్ద నెంబర్. మరి చిన్న నెంబర్ ఏంటి? 4, 7, 1. అన్నిటికంటే 1 చిన్నది కదా, కాబట్టి ఓవరాల్ గా ఈ నెంబర్ చిన్నదని చెప్పొచ్చు. 25210. ఆ విధంగా మనము చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డి చూడండి, ఇది 4 డిజిట్ నెంబర్, 5 డిజిట్, 5 డిజిట్, 5 డిజిట్. మరి అన్నిటికంటే చిన్నది ఏదవుతుంది? ఖచ్చితంగా 4 డిజిట్స్ ఉన్నదంటే ఇదే చిన్నది అవుతుంది. కాబట్టి 6895 అనేది చిన్న నెంబర్ అవుతుంది. మరి మిగిలిన వాటిలో ఏది పెద్ద నెంబరు? ఇప్పుడు ఈ మూడు చూస్తే హైయెస్ట్ ప్లేస్ 10,000 లో 2 ఉంది, 2 ఉంది, 2 ఉంది. కాబట్టి ఏది పెద్ద ఏది చిన్నదో మనం చెప్పలేం. నెక్స్ట్ పక్కదానికి వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకి 1000 ప్లస్ చూస్తే 3 ఉంది, 4 ఉంది, 4 ఉంది. అప్పుడు ఏం చేయాలి మనము? 3, 4, 4. 3 అనేది చిన్నది కదా, కాబట్టి సెకండ్ నెంబర్ ని వదిలివచ్చు. నెక్స్ట్ ఈ రెండు చూడాలి. ఇక్కడ 100 ప్లేస్ లో 5 ఉంది, ఇక్కడ 6 ఉంది. మరి 5 పెద్ద, 6 పెద్ద, 6 పెద్ద. కాబట్టి ఓవరాల్ గా మనకి ఈ నెంబర్ అనేది పెద్ద అవుతుంది. ఏంటో నెంబర్ 24659 అనేది పెద్ద నెంబర్ గా చెప్పొచ్చు. ఆ విధంగా మనము జాగ్రత్తగా సంఖ్యలోని అంకెలు ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. ఒకవేళ ఇచ్చిన సంఖ్యలోని అన్ని అంకెలు ఒకేలా ఉంటే అప్పుడు హైయెస్ట్ ప్లేస్ వాల్యూ నుంచి లోయెస్ట్ ప్లేస్ వాల్యూ వరకు తగ్గించుకుంటూ వస్తే ఎక్కడో ఒక దగ్గర మనకి వేరుగా ఉండేటట్టు వాడిస్తాడు. అది మనం జాగ్రత్తగా చూసుకొని ఏది గ్రేటెస్ట్ నెంబర్, ఏది స్మాలెస్ట్ నెంబర్ అనేది చాలా ఈజీగా కనిపెట్టొచ్చు. నెక్స్ట్ చూస్తే మీరు ఎన్ని సంఖ్యలు తయారు చేయగలని ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే ఉదాహరణకు మనకు 7, 8, 3, 5 ఇలా 4 అంకెలు ఉన్నాయని అనుకున్నాం. ఈ అంకెలను ఉపయోగించి వాటిలో ఏ అంకె పునరావృతం కాని విధంగా అంటే అర్థం ఏంటి? రిపీట్ అవ్వకూడదు అని అర్థం. విభిన్న 4 అంకెల సంఖ్యలను తయారు చేయాలనుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే ఏమేమి ఇచ్చాడు మనకి? 7, 8, 3, 5. దీంతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలు ఎన్ని అని అంటున్నాడు. 4 అంకెల సంఖ్యలు ఎన్ని అని అంటున్నాడు కదా. ఇప్పుడు మళ్ళీ ఇవేమంటున్నాడు? రిపీట్ అవ్వకూడదు అని అంటున్నాడు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ కి నేను ఇక్కడ నేను ఫస్ట్ ప్లేస్ లో ఎన్ని అంకెలు రాయొచ్చు? ఈ 4 ఏదైనా మనం రాయొచ్చు. ఈ 4 ఏదైనా రాయొచ్చు. కాబట్టి ఇక్కడ నాకు 4 ఛాన్సెస్ ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కి నేను ఇక్కడ 7 రాస్తాను అనుకోండి.
అప్పుడు 7 నెంబర్ ఇంకెక్కడ వాడకూడదు కదా! ఎందుకు వాడే చెప్పాడు రిపీట్ అవ్వకూడదని. అప్పుడు ఇక్కడ ఎన్ని ఛాన్స్‌లు ఉంటాయి నాకు? 8 అయినా వాడొచ్చు, 3 అయినా వాడొచ్చు, 5 అయినా వాడొచ్చు. 7 మాత్రం వాడకూడదు. ఎందుకు ఆల్రెడీ ఇక్కడ వాడేసాను. కాబట్టి ఇక్కడ నాకు ఎన్ని ఛాన్స్‌లు ఉన్నాయి ఓవరాల్‌గా 3 ఛాన్సెస్ ఉన్నాయి. సపోజ్ ఇక్కడ 8 వాడేసాను అనుకో. అప్పుడు ఇందులో నాకు ఎన్ని ఛాన్స్‌లు ఉంటాయి? 7, 8 ఆల్రెడీ మొదటి రెండింట్లో వాడేసాను. కాబట్టి ఈ ప్లేస్‌లో నేను 3 అయినా వాడొచ్చు, అలాగే 5 అయినా వాడొచ్చు. అప్పుడు ఎన్ని ఛాన్స్‌లు ఉన్నట్టు? 2 ఛాన్స్‌లు. సపోజ్‌కి 3 వాడేసాను అనుకో. ఫస్ట్ 7 వాడేసాను. తర్వాత 8 వాడేసాను. తర్వాత 3 వాడేసాను. లాస్ట్‌లో అక్కడ ఎన్ని ఛాన్స్‌లు ఉంటాయి? ఒకే ఒక్క ఛాన్స్ ఉంటది. కాబట్టి ఓవరాల్‌గా ఇవి ఇంటూ చేస్తే ఎంతొస్తది? 4 3 జా 12, 12 2 జా 24, 24 1 జా 24. అంటే మొత్తం నువ్వు ఎన్ని సంఖ్యలు రాయగలవనంటే 7, 8, 3, 5 ఈ అంకెలను ఉపయోగించి ఎన్ని సంఖ్యలు రాయాలంటే 24 సంఖ్యలు రాయగలము అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది మనకి డీఎస్సీ లెవెల్‌లో గాని, టెట్ లెవెల్‌లో గాని అడిగే అవకాశం అయితే ఉంటది. కానీ ఇక్కడ ఈడేమిచ్చాడు? 7, 8, 3, 5 ఈడేమంటున్నాడు? అతి పెద్ద సంఖ్య ఏది? అతి చిన్న సంఖ్య ఏది? అని అంటున్నాడు. మనకి ఈ విధంగా డిజిట్స్ ఇచ్చేసి అతి పెద్ద సంఖ్య ఏది? అతి చిన్న సంఖ్య ఏదో చెప్పమంటే చాలా ఈజీగా చెప్పొచ్చు. మనకి గ్రేటెస్ట్ నంబర్ కావాలి అనంటే పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్‌కెళ్ళాలి. ఇచ్చిన వాటిలో 8, 7, 5, 3 ఇదే మనకి అన్నిటికంటే పెద్ద నంబర్ అవుతుంది. ఒకవేళ అతి చిన్న నంబర్ స్మాలెస్ట్ నంబర్ అన్నాడనుకోండి, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్‌కెళ్ళాలి. అప్పుడు అన్నిటికంటే చిన్నదేది 3, తర్వాత చిన్నదేది 5, తర్వాత 7, తర్వాత 8 ఇది మనకి స్మాలెస్ట్ నంబర్ అవుతుంది. ఇది మనకి గ్రేటెస్ట్ నంబర్ అవుతుంది. ఆ విధంగా ఇచ్చిన సంఖ్యలను ఉపయోగించి ఏది పెద్ద నంబర్ అంటే ఇచ్చిన సంఖ్యలను ఉపయోగించి రాయగలిగే పెద్ద నంబర్ ఏది, చిన్న నంబర్ ఏదంటే చాలా ఈజీగా మనం కనిపెట్టొచ్చు. పెద్ద నంబర్ అన్నాడు అంటే పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్‌కి తగ్గించుకుంటూ రావాలి. చిన్న నంబర్ అన్నాడంటే చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్‌కి పెంచుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా చేస్తే మనకి గ్రేటెస్ట్ నంబర్, స్మాలెస్ట్ నంబర్ కనిపెట్టడం చాలా ఈజీ. ఇదిగోండి వీడు కూడా అదే ఇచ్చాడు. అతి పెద్ద సంఖ్య మనం ఒకటి ఆల్రెడీ కనిపెట్టాం కదా! 8753 అతి పెద్ద సంఖ్య. అతి చిన్నది స్మాలెస్ట్ నంబర్ ఏం కనిపెట్టాం? 3578 కనిపెట్టాం కదా! అది. ఆ విధంగా మనకి అంకెలిచ్చి పెద్ద సంఖ్య ఏది, చిన్న సంఖ్య ఏది అని అడగొచ్చు. లేకపోతే ఇంతకుముందు ఇప్పుడు ఇదేదైతే ప్రాసెస్ నేను చెప్పానో, ఈ ప్రాసెస్ ప్రకారంగా కూడా మనకి ఎన్ని సంఖ్యలు తయారు చేయొచ్చు అనే విషయాన్ని కూడా అడిగేటటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మనం చూస్తే అబ్జర్వేషన్ చేస్తే ఈడేమంటున్నాడు? ఇచ్చిన అంకెల పునరావృతం కాకుండా వాడే చెప్తున్నాడు. రిపీట్ చెయ్యకూడదు అని అంటున్నాడు. అతి పెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్యలను తయారు చేయండి అని అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్‌కి చూడండి ఇంతకు ముందు చెప్పిన ప్రాసెస్ లాంటిదే. ఇప్పుడు ఇక్కడ 4 అంకెలు ఇచ్చాడు. మనం అతి పెద్ద సంఖ్య గ్రేటెస్ట్ నంబర్ కనుక్కోవాలి. ముందే చెప్పాను. పెద్ద సంఖ్య కనుక్కోవాలంటే పెద్ద అంకె నుంచి చిన్న అంకెకు రావాలి అని చెప్పాను. మరి వీటిలో పెద్ద అంకె ఏది? 8, తర్వాత 7, తర్వాత 4, తర్వాత 2. 8, 7, 4, 2 అన్నిటికంటే పెద్దది ఇదే అవుతుంది. మరి చిన్న సంఖ్య కనుక్కోవాలంటే ఏంటి? చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్‌కి వెళ్ళాలి. మరి చిన్నదేంటి? 2, తర్వాత 4, తర్వాత 7, 8 అన్నిటికంటే చిన్న నంబర్ ఇదే అవుతుంది. ఆ విధంగా మనము చాలా చాలా ఈజీగా మనము చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ విధంగా మిగిలినవి కూడా మనం అబ్జర్వేషన్ చేస్తే ఇప్పుడు ఇక్కడ బి చూడండి 9741 అన్నాడు. 9741 అన్నిటికంటే పెద్ద నంబర్ ఏమవుతుంది? పెద్ద నంబర్ కావాలంటే గ్రేటెస్ట్ నంబర్ పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ పెట్టాలి. 9, 7, 4, 1 పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్‌కి తగ్గించుకుంటూ వచ్చాను కాబట్టి అన్నిటికంటే పెద్ద నంబర్ ఇదే అవుతుంది. మరి చిన్న నంబర్ ఏమవుతుంది మనకి? చిన్న నంబర్ కావాలంటే చిన్న అంకె నుంచి పెద్ద అంకెకు పెంచుకుంటూ వెళ్ళాలి. అన్నిటికంటే చిన్నది 1, తర్వాత 4, 7, 9 ఇదేమో మనకి స్మాలెస్ట్ నంబర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సి చూడండి. సి దగ్గర పెద్ద నంబర్ నాకు కావాలనుకోండి. అప్పుడు ఏం చేయాలి? పెద్ద అంకె నుంచి చిన్న అంకెకు తగ్గించుకుంటూ రావాలి. అన్నిటికంటే బిగ్ నంబర్ 7, తర్వాత 5, తర్వాత 4, తర్వాత 0. ఇప్పుడు ఇక్కడ 0 ఉంది కాబట్టి చిన్న కన్‌ఫ్యూజన్ వస్తది చూసుకోండి. మనం ఇప్పుడు చిన్న నంబర్ రాయాలి. చిన్న నంబర్ రాయాలంటే మామూలుగా అయితే ఏం చేస్తాము? చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్‌కి పెంచుకుంటూ వెళ్తాం. అన్నిటికంటే స్మాల్ నంబర్ ఏది? 0. తర్వాత 4, 5, 7 ఇది మనము స్మాల్ నంబర్ అని అనుకోవచ్చు. కానీ ఇది తప్పు. ఎందుకు తప్పు? స్టార్టింగ్‌లో 0 ఉన్నది అనంటే నువ్వు లెఫ్ట్ సైడ్ ఎన్ని జీరోలు ఉన్నా కూడా దానికి వాల్యూ లేదని అర్థం. కాబట్టి అప్పుడు ఇది ఎన్ని అంకెల నంబర్ అయిపోతుంది? 3 అంకెల నంబర్ అయిపోతుంది. మనకి 4 అంకెలు వాడిచ్చిన 4 అంకెలను ఉపయోగించాలి. 3 అంకెలు మాత్రం అవ్వకూడదు. మరి 0 మొదట్లో ఉండిపోతే అక్కడ 0కి వాల్యూ లేదు కాబట్టి అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటది? స్టార్టింగ్‌లో 4 రాసేసి తరువాత 0 రాస్తాం. ఆ తర్వాత మిగిలినది యాజ్ ఇట్ ఈజే రాసేస్తాం. ఇప్పుడు చూడండి అన్ని అంకెలు ఉపయోగించినట్టు ఉంది. 0 కూడా అందులో ఉంది. 4 అంకెలు కూడా వాడిచ్చిన 4 అంకెలు కూడా ఉన్నాయి. కాబట్టి అన్నిటికంటే స్మాల్ నంబర్ ఏంటంటే 4057 అనేది స్మాల్ నంబర్‌గా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా 0 వచ్చేటప్పుడు మాత్రం చిన్న కన్‌ఫ్యూజన్ ఉంటది. అది జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఇక్కడ చూడండి. అందుకే వాడు కూడా ఒక సూచన ఇచ్చాడు. ఏంటి? మనం మొదట్లో ఏదైతే రాసామో 04 0 0457 ఇది 0754 అన్నాడు. ఇది కాదు 0457 3 అంకెల సంఖ్య అయిపోతుంది అనేటటువంటి సూచన వాడు కూడా ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. మనకి సెకండ్ దాంట్లో ఏమిచ్చాడు? ప్రతి క్వెషన్‌లో కూడా మనకి 3 అంకెలు ఇచ్చాడు. ఏమంటున్నాడు? ఏదైనా ఒక సంఖ్యను 2 సార్లు ఉపయోగించి ద్వారా అతి పెద్ద మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్య రాయండి అని అంటున్నాడు. అంటే 4 అంకెల సంఖ్య రాయాలి. ఇక్కడ ఇచ్చిన 3 అంకెలు అంటే దాని అర్థం ఏంటి? ఏదో ఒక అంకెను ఇంకొకసారి ఉపయోగించాలి. అంటే ఒకే అంకెను 2 సార్లు ఉపయోగించాలి. ఇప్పుడు మనం పెద్ద నంబర్ రాయాలి. పెద్ద నంబర్ రాయాలంటే ఏం చేయాలి?
పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తగ్గించుకుంటూ రావాలి. 8, 7, 3 ఇది అన్నిటికంటే పెద్ద నెంబర్. మరి 3 అంకెలది అయిపోయింది. మనం ఏంటి రాయాలి? 4 అంకెలది కదా రాయాలి. అందుకే వాడు కూడా ఒక క్లూ ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడు? ఒక అంకెను 2 సార్లు ఉపయోగించొచ్చు అన్నాడు. మరి ఇది మళ్ళీ పెద్ద నెంబర్ అవ్వాలంటే దేన్ని 2 సార్లు ఉపయోగించాలి? 8 మాత్రమే 8నే ఇంకొకసారి ఉపయోగించాలి. అంటే మనకు పెద్ద నెంబర్ కావాలంటే పెద్ద అంకెనే 2 సార్లు ఉపయోగించాలి. ఇప్పుడు చిన్న నెంబర్ కావాలంటే ముందు ఇక్కడ ఇచ్చిన 3 అంకెలతో చిన్న నెంబర్ రాయి. చిన్న నెంబర్ రాయాలంటే అర్థం ఏంటి? చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ పెంచుకుంటూ వెళ్ళాలి. 3, 7, 8. ఇప్పుడు చూస్తే మనకి చిన్న నెంబర్ కావాలి, 4 అంకెల నెంబర్ అవ్వాలి. మరి ఏదో ఒక అంకెని 2 సార్లు ఉపయోగించుకోవచ్చు అన్నాడు కదా, కాబట్టి 3నే ఇంకొకసారి ఉపయోగించాలి. ఆ విధంగా ఇచ్చిన 3 అంకెలతోటి రాయగలిగే 4 అంకెల అతి పెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్య ఏదంటే ఈ విధంగా మనం రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడు 905 జీరో వచ్చినప్పుడు చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ 905 అన్నాడు. అతి పెద్ద సంఖ్య ఏమవుతుంది మనకి? పెద్ద నెంబర్ చిన్న నెంబర్ పెంచుకుంటూ వెళ్ళాలి కాబట్టి 950 ఇది మనకి 3 అంకెల్లో రాయగలిగే పెద్ద నెంబర్. కానీ 4 అంకెల్లో రాయమన్నాడు కదా, కాబట్టి ఏదో ఒక దాన్ని 2 సార్లు ఉపయోగించమన్నాడు, కాబట్టి 9నే ఉపయోగించాలి. 9950. ఇప్పుడు చిన్న నెంబర్ చూడండి, చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. చిన్న నెంబర్ రాయాలంటే ఏంటి? స్మాల్ టు బిగ్ పెంచుకుంటూ వెళ్ళాలి. 0, 5, 9. ఇప్పుడు చూస్తే 3 అంకెల నెంబర్ అయిపోయింది. మరి 4 అంకెల నెంబర్ అవ్వాలి అంటే ఏదో ఒక దాన్ని 2 సార్లు ఉపయోగించాలి. అన్నిటికంటే చిన్నది ఏది? 0. అంటే 0నే 2 సార్లు ఉపయోగించాలి కదా. ఇప్పుడు 0ని 2 సార్లు ఉపయోగించావు, కానీ లెఫ్ట్ సైడ్ 0లు ఉండిపోవడం వల్ల దానికి వాల్యూ లేకుండా పోయింది అనే విషయం నేను చాలాసార్లు చెప్పాను. అప్పుడు ఏం చేయాలి? ఈ 5ని ముందుకు తెచ్చేయాలి. 5009 అంటే ఇక్కడ ఉండేటటువంటి 4 అంకెలను ఉపయోగించి రాయగలిగే అతి చిన్న సంఖ్య ఏమిటి అంటే ఇక్కడ ఇచ్చేటటువంటి 3 అంకెలను ఉపయోగించి రాయగలిగే 4 అంకెల అతి చిన్న సంఖ్య ఏదంటే 5009. ఇది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సి చూడండి. సిలో కూడా మనం బిగ్ నెంబర్ రాయాలంటే బిగ్ నుంచి స్మాల్ కి తగ్గించుకుంటూ రావాలి. 940. మరి ఏదో ఒక అంకెని 2 సార్లు రాయాలి కాబట్టి అన్నిటికంటే పెద్దది 9. ఆ 9 ఇంకొకసారి నేను రాస్తాను. ఇదే మనకి అన్నిటికంటే పెద్ద నెంబర్. నెక్స్ట్ ఇప్పుడు చిన్న నెంబర్ మనం రాయాలి. చిన్న నెంబర్ రాయాలంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ పెంచుకుంటూ వెళ్ళాలి. 049. నాకు ఏదో ఒక అంకెని 2 సార్లు ఉపయోగించమన్నాడు కదా, కాబట్టి 0ని ఇంకొకసారి ఉపయోగిస్తాను. కానీ ఇప్పుడే చెప్పాను, లెఫ్ట్ సైడ్ 1 కాదు 2 కాదు ఎన్ని జీరోలు ఉన్నా వాటికి వాల్యూ ఉండదు. వాటికి వాల్యూ రావాలి అంటే ఏదైతే చివర ఉంటుందో జీరోల పక్కన ఉంటే దాన్ని ముందుకు తీసుకొని రావాలి. అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది? 4009. ఇది నీకు దాని తాలూకా అంటే ఇక్కడ ఉండేటటువంటి 3 అంకెలను ఉపయోగించి రాయగలిగే 4 అంకెల చిన్న సంఖ్య ఇదే అవుతుంది. నెక్స్ట్ 851 అని అంటున్నాడు. పెద్ద నెంబర్ నుంచి పెద్ద సంఖ్య రాయాలంటే 851 బిగ్ నుంచి స్మాల్ తగ్గించుకుంటూ రావాలి. మరి 4 అంకెలు అవ్వాలంటే ఇంకొక 8 పెట్టాలి. అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు చిన్నది చూస్తే చిన్న నెంబర్ రాయాలంటే 158. మరి 3 అంకెలది అయిపోయింది. 4 అంకెలది అవ్వాలంటే ఇంకొకసారి ఉపయోగించాలి కదా, కాబట్టి నేను అన్నిటికంటే చిన్నది 1 కాబట్టి 1 ఉపయోగిస్తాను. ఆ విధంగా మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ మూడో చూడండి. మూడోది అబ్జర్వేషన్ చేస్తే ఇవ్వబడ్డ నియమాలతో ఏదైనా 4 విభిన్న అంకెలను ఉపయోగించి అతి పెద్ద మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యలను తయారు చేయండి అని అంటున్నాడు. అంటే వాడు కొన్ని కండిషన్స్ అయితే మనకి ఇచ్చాడు. ఆ కండిషన్స్ ని బేస్ చేసుకొని మనము చేయవలసిన అవసరం అయితే ఉంటది. వాడు ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ వాడు చేస్తాడు. ఏమంటున్నాడు? 7 అంకె ఎల్లప్పుడు ఒకట్ల స్థానంలో అంటే యూనిట్ ప్లేస్ లో 7 ఉంచియండి అని ఆడే కండిషన్ ఇచ్చాడు. అందుకే యూనిట్ ప్లేస్ లో 7 ఉంచాడు. అతి పెద్ద సంఖ్య రాయండి, అతి చిన్న సంఖ్య రాయండి అని అంటున్నాడు. మనకి డిజిట్స్ తెలుసు. ఏంటవి? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఆ 7 ని ఆల్రెడీ యూనిట్ ప్లేస్ లో ఉంచేయాలి అని వాడే కండిషన్ మనకు చెప్పేశాడు. కాబట్టి దాన్ని మరి మార్చకూడదు. ఇప్పుడు అతి పెద్ద సంఖ్య రాయాలంటే ఇప్పుడే చెప్పాను. ఏం చెప్పాను? పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ కి తగ్గించుకుంటూ రావాలి. మరి ఇక్కడ ఇచ్చినటువంటి డిజిట్స్ అన్నిటికంటే పెద్దది ఏది? 9. కాబట్టి 9 రాసాం. తర్వాత 8, తర్వాత 6. ఆ విధంగా మరి 5 ఇక్కడ రాయకూడదు. ఎందుకు? ఆల్రెడీ యూనిట్ ప్లేస్ లో 7 వాడే ఫిక్స్ చేసి చేస్తాం. ఇప్పుడు చిన్నది రాయాలి. మరి అన్నిటికంటే స్మాలెస్ట్ నెంబర్ రాయాలంటే ఏం చెప్పాం మనము? స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ కి పెంచుకుంటూ వెళ్ళాలి అని చెప్పాం. మరి అన్నిటికంటే స్మాల్ నెంబర్ ఏంటి? 0. మరి ఆ జీరోని ఇంతకుముందే చెప్పాను, జీరోని మొదట్లో రాస్తే దానికి వాల్యూ ఉండదు. కాబట్టి ఏం చేయాలి? జీరోని నెక్స్ట్ ప్లేస్ లో రాయాలి. అందుకే జీరోని సెకండ్ ప్లేస్ లో రాశాడు. తర్వాత మరి 0 తర్వాత ఏమొస్తుంది? 1. తర్వాత ఏమొస్తుంది? 2. అందుకు థర్డ్ ప్లేస్ లో 2 రాశాడు. మరి తర్వాత 3 రాయాలి కదా, మరి ఎందుకు 7 రాశాడు అంటే వాడే కండిషన్ మనకి ఇచ్చాడు కదా. ఏమిచ్చాడు? యూనిట్ ప్లేస్ లో 7 ఉండాలి అనేటటువంటి కండిషన్ ని వాడు మనకి ఇవ్వడం అయితే జరిగింది. అలా మనము చూసుకోవాలి. నెక్స్ట్ చూస్తే ఇప్పుడు మనకి కొన్ని ఇవ్వడం అయితే జరిగింది, వాటిని చూసుకొని చేద్దాం. అందుకే వాడు కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? సంఖ్య 0తో ప్రారంభించకూడదు. 0తో ప్రారంభించకూడదు ఎందుకు అని అంటున్నాడు. ఇప్పుడే చెప్పాం. స్టార్టింగ్ లో అంటే లెఫ్ట్ సైడ్ మనకి 1 0 ఉన్నా 2 0 ఎన్ని జీరోలు ఉన్నా కూడా వాటికి వాల్యూ ఉండదు. అందుకని 0తో ప్రారంభించకూడదు అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బి క్వశ్చన్ చూస్తే 4 అంకె ఎల్లప్పుడు పదుల స్థానము అంటే 10th ప్లేస్ లో ఎల్లప్పుడు 4 ఉండిపోవాలని వాడే చెప్పాడు. అందుకే అతి పెద్ద సంఖ్య అయినా అతి చిన్న సంఖ్య అయినా మనకి 4 అనేది కంపల్సరీగా 10th ప్లేస్ లో ఉంచమన్నాడు. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పాం, అతి పెద్ద సంఖ్య రాయాలి అంటే ఏం చెప్పాము? బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ కి తగ్గించుకుంటూ రావాలి అని చెప్పాం. మరి డిజిట్స్ అన్నిటికంటే పెద్దది ఏంటి? 9. కాబట్టి 9 రాయాలి. తర్వాత 8,
తర్వాత 7. 7 మరి ఇక్కడ రాయకూడదు కదా 10th ప్లేస్‌లో ఎందుకు? 4 అనేది వాడే ఫిక్స్ చేసి ఇస్తాడు. కాబట్టి 7 ఇక్కడ రాయాలి. అది అన్నిటికంటే పెద్ద నంబర్. నెక్స్ట్ అన్నిటికంటే చిన్న నంబర్ ఏమవుతుంది? మనకి చిన్న నంబర్ రాయాలంటే స్మాల్ నంబర్ టు బిగ్ నంబర్‌కి పెంచుకుంటూ వెళ్ళాలి. అన్నిటికంటే స్మాల్ నంబర్ స్మాల్ డిజిట్ ఏంటి? 0. కాబట్టి ఆ 0ని ఇక్కడ మనం రాయకూడదు. ఇంతకు ముందే చెప్పాను స్టార్టింగ్‌లో 0 ఉండకూడదు. కాబట్టి ఆ 0 ఇక్కడ రాయాలి. మరి 0 తర్వాత ఏమొస్తది? 1. తర్వాత ఏమొస్తది? 2. ఆ 2 ఇక్కడ రాయాలి. ఇది మనకి 10th ప్లేస్‌లో 4 ఉంటూ 10th ప్లేస్‌లో 4 ఉంటూ రాయగలిగే స్మాలెస్ట్ నంబర్ ఏమిటి? అనంటే ఇదవుతుంది మనకి. నెక్స్ట్ నెక్స్ట్ క్వెషన్ చూస్తే 9 అంకె ఎల్లప్పుడూ వందల స్థానంలో అంటే 100 ప్లేస్‌లో కంపల్సరీగా 9 ఉంచాలి అని అంటున్నాడు. 9 ఉంచాలి అని అంటున్నాడు. కాబట్టి అతి పెద్దదేదో, అతి చిన్నదేదో మనం రాయాలి. మరి గ్రేటెస్ట్ నంబర్ రాయాలంటే బిగ్ నంబర్ నుంచి స్మాల్ నంబర్‌కి తగ్గించుకుంటూ రావాలి. మరి అన్నిటికంటే బిగ్ డిజిట్ ఏంటి? 9. కానీ ఆ 9 ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు కదా! అప్పుడు ఏం చేయాలి మనం? నెక్స్ట్ 8 ఇక్కడ రాయాలి. తర్వాత 8 తర్వాత 7 తర్వాత 6 అంటే 100 ప్లేస్‌లో 9 ఉంటూ రాయగలిగే గ్రేటెస్ట్ నంబర్ ఏంటంటే ఇదే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? స్మాలెస్ట్ నంబర్ రాయాలి. స్మాలెస్ట్ నంబర్ రాయాలంటే ఇప్పుడే చెప్పాను. ఏం చెప్పాను? స్మాల్ డిజిట్ నుంచి బిగ్ డిజిట్‌కి పెంచుకుంటూ వెళ్ళాలి. అన్నిటికంటే స్మాలెస్ట్ డిజిట్ ఏంటి? 0. ఆ 0ని మరి మొదట్లో రాయకూడదు కదా! అలాగని 100 ప్లేస్‌లో రాద్దామంటే 100 ప్లేస్‌లో 9 అనేది ఫిక్స్ చేసేసాడు. కాబట్టి ఆ 0 ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఏంటి? 0 తర్వాత 1 తర్వాత 2 ఇది మనకి 100 ప్లేస్‌లో 9 ఉంటూ రాయగలిగే స్మాలెస్ట్ నంబర్‌గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డి క్వెషన్ చూస్తే 1 అనే అంకె వేల స్థానం 1000 ప్లేస్‌లో కంపల్సరీగా ఉంచాలి అని చెప్తున్నాడు. 1000 ప్లేస్‌లో ఉంచేవాళ్ళు. మరి 1000 ప్లేస్‌లో ఉంచేవాళ్ళంటే అతి పెద్ద సంఖ్య. మనకి పెద్ద నంబర్ కావాలంటే ఏం చెప్పాము? ఫస్ట్ 9 పెద్ద నంబర్‌ని చిన్న నంబర్ తగ్గించుకుంటూ రావాలి. 9, 8, 7 నెక్స్ట్ అతి చిన్నదంటే ఏం చెప్పాము? 0, 1, 2 కదా! మరి 0ని మనం ఇక్కడ రాయొచ్చు. ఎందుకు ఆల్రెడీ 1000 ప్లేస్‌లో 1 వాడే ఫిక్స్ చేసాడు కాబట్టి 0 ఇక్కడ రాయాలి. మరి 0 తర్వాత 1 కదా! ఆ 1 ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు. అంటే 1 ఇక్కడ రాయకూడదు. నెక్స్ట్ 2 రాయాలి. నెక్స్ట్ 3 రాయాలి. అన్నిటికంటే స్మాలెస్ట్ నంబర్ మనకి ఇదవుతుంది. ఆ విధంగా మనము చూసుకోవాలి. అంటే వాడే ప్లేసెస్ ఫిక్స్ చేసి ఇచ్చిస్తే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఫోర్త్ క్వెషన్ చూస్తే ఏమంటున్నాడు? 2, 3 అనే 2 అంకెలు తీసుకోండి. 2 అంకెలను సమాన సంఖ్యలో ఉపయోగించి సమాన సంఖ్యలో ఉపయోగించినంటే అర్థం ఏంటి? 2ని ఎన్ని సార్లు ఉపయోగిస్తావో 3ని కూడా అన్నే సార్లు ఉపయోగించాలి అని అంటున్నాడు. 4 అంకెల సంఖ్యలను తయారు చేయండి. ఏమంటున్నాడు? 4 అంకెల సంఖ్య తయారు చేయండి అని అంటున్నాడు. అంటే మనకున్న అంకెలెన్ని? రెండే ఉన్నాయి. ఏంటంటే అవి 2, 1, 3, 1 వాటినే ఉపయోగించాలి. ఏది అతి పెద్ద సంఖ్య? అంటే 2ని 4 అంకెల సంఖ్య నాకు కావాలి అనంటే 2ని 2 సార్లు ఉపయోగించాలి. 3ని 2 సార్లు ఉపయోగించాలి. ఎందుకు సమానంగా ఉపయోగించాలి? వాడే చెప్పాడు. 2 అంకెలను సమాన సంఖ్యలో ఉపయోగించి అని వాడే అన్నాడు కదా మనకి. అంటే దాని అర్థం ఏంటి? 4 అంకెల సంఖ్య అవ్వాలి అనంటే 2ని 2 సార్లు ఉపయోగించాలి. 3ని 2 సార్లు ఉపయోగించాలి అని అర్థం. కాబట్టి అతి పెద్ద సంఖ్య ఏమవుతుందనంటే ఇప్పుడే చెప్పాను. ఏం చెప్పాను? మనకు పెద్ద సంఖ్య కావాలి అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్‌కి తగ్గించుకుంటూ రావాలి. కాబట్టి 3. మరి 3ని 2 టైమ్స్ ఉపయోగించొచ్చు కదా! 3 నెక్స్ట్ 2, 2 ఇది మనకి 3, 3, 2 అన్నిటికంటే పెద్ద సంఖ్య అవుతుంది. మరి చిన్న సంఖ్య ఏమవుతుంది మనకి? చిన్న సంఖ్య కావాలంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్‌కి పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ రెండిట్లో చిన్నదేది? 2 తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా 2 రాయొచ్చు. 2, 3, 3 ఇక్కడ చూసారా? ఈ 2 కండిషన్స్‌లో కూడా 2ని 2 సార్లు ఉపయోగించాను. 3ని 2 సార్లు ఉపయోగించాను. అలాగే పెద్ద నంబర్ రాయగలిగాను. చిన్న నంబర్ ఏంటి? 2, 2, 3 ఇది మనకి చిన్న నంబర్‌గా మనం చెప్పొచ్చు. చిన్న నంబర్‌గా మనం చెప్పొచ్చు. ఇది గ్రేటెస్ట్ నంబర్. ఇది స్మాలెస్ట్ నంబర్. ఆ విధంగా 2 సంఖ్యలే ఇచ్చి 4 అంకెల సంఖ్య రాయమన్నాడంటే అర్థం ఏంటి? ప్రతి సంఖ్యను రెండేసి సార్లు ఉపయోగించాలి అని అర్థం చేసుకోవచ్చు. అలా మనము వాడిచ్చిన కండిషన్స్‌ని బేస్ చేసుకొని మనం చేయవలసిన అవసరం అయితే ఉంటది. నెక్స్ట్ ఇక్కడ ఆరోహణ క్రమం ఇంగ్లీష్‌లో అసెండింగ్ ఆర్డర్ అంటాం. ఆరోహణ క్రమం అంటే అర్థం ఏంటి? చిన్నదాని నుంచి పెద్ద వరకు మనం సెట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్‌కి 2, 7, 8, 3 ఈ విధంగా ఉన్నాయి. ఈ 4 అంకెలని ఆరోహణ క్రమము అసెండింగ్ ఆర్డర్‌లో పెట్టండి అంటే అర్థం ఏంటి? ఫ్రమ్ స్మాల్ టు బిగ్ అంటే చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్‌కి పెంచుకుంటూ వెళ్ళాలి. ఇదే మనకి అసెండింగ్ ఆర్డర్ అవుతుంది. దీన్ని మనం అసెండింగ్ ఆర్డర్‌గా చెప్పొచ్చు. అంటే నేను మీకు అర్థం కావడానికి చిన్న నంబర్స్‌తో చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ అవరోహణ క్రమము. అవరోహణ క్రమంని ఇంగ్లీష్‌లో డిసెండింగ్ ఆర్డర్‌గా మనం చెప్పొచ్చు. మరి డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? ఇక్కడ ఇచ్చిన ఈ 4 అంకెలను ఉపయోగించి రాద్దాం. అన్నిటికంటే పెద్దది ఏదైతే ఉందో అది మనకి పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్‌కి తగ్గించుకుంటూ రావాలి. ఫ్రమ్ బిగ్ టు స్మాల్. బిగ్ టు స్మాల్. అన్నిటికంటే బిగ్ నెంబర్ ఏది? 2, 7, 8, 3లోన 8 తర్వాత 7 తర్వాత 3 తర్వాత 2 ఇది మనకి ఏమవుతుంది? డిసెండింగ్ ఆర్డర్‌గా చెప్పొచ్చు. ఆ విధంగా అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్. ఆ విధంగా మనము చాలా జాగ్రత్తగా వీటిని అబ్జర్వేషన్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ క్వెషన్ చూస్తే మనకేమంటున్నాడు? కింది సంఖ్యలను ఆరోహణ క్రమంలో అమర్చండి అని అంటున్నాడు. ఆరోహణ క్రమం అంటే అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏం చెప్పాము? స్మాల్ టు బిగ్ అని మనం చెప్పడం జరిగింది. మరి ఫస్ట్ క్వెషన్ ఏలో చూస్తే అన్నిటికంటే స్మాల్ నెంబర్ ఏది? ఇక్కడ 800 ఇక్కడ 500 మరి 500 ఇక్కడ చిన్నదే. కాబట్టి 571 నెక్స్ట్ 847
ఇప్పుడు ఈ రెండింటిలో ఇది 4 డిజిట్, ఇది 4 డిజిట్. అప్పుడు ఏం చెప్పాను నేను? డిజిట్స్ ఈక్వల్ గా ఉంటే హైయెస్ట్ ప్లేస్ వాల్యూ చూడాలి. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 8 ఉంది. మరి రెండిట్లో చిన్నది ఏది? 8 కదా. కాబట్టి 8320 అనేది ఈ రెండిట్లో చిన్నది. మరి లాస్ట్ లో మిగిలిందంటే 9754. ఇది మనకి అసెండింగ్ ఆర్డర్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బి చూస్తే, B లో మనం కరెక్ట్ గా అబ్జర్వేషన్ చేస్తే ఇది 4 డిజిట్, 5 డిజిట్, 5 డిజిట్, 5 డిజిట్. మరి స్మాల్ టు బిగ్ పెట్టాలి కదా, అన్నిటికంటే స్మాల్ ఏంటి? 4 డిజిట్ కదా. కాబట్టి 9801 అనేది స్మాల్ నెంబర్. ఇక్కడ ఈ మూడు కూడా 5 డిజిట్ నెంబర్స్. అప్పుడు ఏం చెప్పాము? హైయెస్ట్ ప్లేస్ వాల్యూ చూడాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. మరి వీటన్నిటిలో చిన్నది ఏది? 2 కదా. కాబట్టి ఈ నెంబర్ అనేది నెక్స్ట్ చిన్నది అవుతుంది. 25751. ఇప్పుడు ఈ రెండిట్లో చిన్నది ఏదో చూడాలి మనం. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. అప్పుడు ఏం చేయాలి మనము? నెక్స్ట్ ప్లేస్ చూడాలి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 8 ఉంది. మరి రెండిట్లో చిన్నది ఏది? 1000 ప్లేస్ లో ఇక్కడ 6 ఉంది, ఇక్కడేమో 5 ఉంది. అప్పుడు ఏది చిన్నది? 6 చిన్నది. కాబట్టి 36501. మరి లాస్ట్ లో మిగిలింది ఏంటి? 38802. ఇది మనకి అసెండింగ్ ఆర్డర్ గా మనము చెప్పుకోవచ్చు. అలా మనము చెయ్యాలి. నెక్స్ట్ సెకండ్ చూస్తే మనకేమంటున్నాడు? కింది సంఖ్యలను అవరోహణ క్రమము డిసెండింగ్ ఆర్డర్ లో పెట్టండి అని అంటున్నాడు. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్ పెట్టాలి. అంటే అసెండింగ్ ఆర్డర్ కి రివర్స్ లోనే ఉంటుంది డిసెండింగ్ ఆర్డర్ గా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఏ కొంచెం చూస్తే ఇక్కడ 4 డిజిట్స్, 4 డిజిట్స్, 5 డిజిట్స్, 4 డిజిట్స్. మరి అన్నిటికంటే పెద్దది ఏంటి? 5 డిజిట్స్ ఉన్నది కదా. కాబట్టి అన్నిటికంటే పెద్దది ఏంటంటే 85400. నెక్స్ట్ మిగిలిన మూడింట్లో కూడా చూస్తే 4 డిజిట్స్ ఉన్నప్పుడు ఏం చెప్పాను నేను? అన్నిటికంటే హైయెస్ట్ ప్లేస్ వాల్యూ చూడాలి. 1000 లో 5, 7, 7. మరి ఈ మూడింట్లో పెద్దది ఏదవుతుంది మనకి? 7 అవుతుంది. మరి 7 రెండు దగ్గరలో ఉంది. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ కూడా 7 ఉంది. అప్పుడు నెక్స్ట్ ప్లేస్ చూడాలి. ఇక్కడ 5, ఇక్కడ 8. మరి 8 కదా పెద్దది. 7861. నెక్స్ట్ ఏంటి? 7500. నెక్స్ట్ ఏంటి? 5000 మిగిలింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి 99 తర్వాత రెండు అంకెల సంఖ్య లేదని మనకు తెలుసు. మనము 99 తర్వాత నెంబర్ ఏంటి? 100. అంటే 2 డిజిట్ లో రాయగలిగే నెంబర్ అన్నిటికంటే పెద్దది ఏమవుతుంది? 99 కదా. కాబట్టి 2 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ ఏంటి అంటే 99. మరి 99 తర్వాత నెక్స్ట్ నెంబర్ 100 కదా. మరి 100 అనేది 3 డిజిట్ లో రాయగలిగే స్మాలెస్ట్ నెంబర్ కదా అవుతుంది. అది ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇక్కడ. ఒకసారి మీరు ఇది అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ 9 ఇచ్చాడు. 9 ఇచ్చాడంటే అర్థం ఏంటి? సింగిల్ డిజిట్ లో రాయగలిగే గ్రేటెస్ట్ నెంబర్. కాబట్టి 1 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ లేదా 1 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ అంటే 9. ఆ 9 ప్లస్ 1 చేస్తే ఏమొస్తుంది? 10 కదా వస్తుంది. ఆ 10 అనేది ఏమవుతుంది? 2 డిజిట్ లో స్టార్టింగ్ నెంబర్ 10 కదా అవుతుంది. 10 కంటే ముందు ఇంకే నెంబర్ కూడా 2 డిజిట్ లో ఉండదు. కాబట్టి 10 స్టార్టింగ్ నెంబర్. కాబట్టి 2 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ గా 10 అని చెప్పొచ్చు. మరి 9 ఏమవుతుంది? 1 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ లేదా 1 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ గా చెప్పొచ్చు. అది దీని తాలూకు ఇన్ఫర్మేషన్. సేమ్ నెక్స్ట్ 99 ఉంది. ఈ 99 అనేది 2 డిజిట్ లో లార్జెస్ట్ నెంబర్. మరి దానికి ప్లస్ 1 చేస్తే ఏమొస్తుంది? 100 వస్తుంది కదా. మరి 100 ఏమంటాము? 3 డిజిట్ లో రాయగలిగే లార్జెస్ట్ నెంబర్ గా చెప్పొచ్చు. ఎందుకు? 100 అనేది 3 డిజిట్ లో స్టార్టింగ్ నెంబర్ 100 కాబట్టి అదే కదా. మరి సారీ 3 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. సారీ 100 అనేది 3 డిజిట్ లో స్టార్టింగ్ నెంబర్ కాబట్టి 100 ని మనం ఏమంటాము? 3 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్. నెక్స్ట్ సేమ్ 999 ఇదేమవుతుంది? 3 డిజిట్ లో లార్జెస్ట్ నెంబర్. అంటే 3 అంకెల్లో రాయగలిగే అన్నిటికంటే పెద్ద నెంబరు 999. ఎందుకంటే మరి పెద్ద నెంబరు 3 అంకెల్లో మనం రాయలేం. మరి దానికి ప్లస్ 1 చేస్తే ఏమొస్తుంది? 1000 వస్తుంది. 1000 అంటే 4 డిజిటే కదా. కాబట్టి 1000 అనేది 4 డిజిట్ లో స్మాలెస్ట్ నెంబర్ గా మనం చెప్పొచ్చు. అంటే 4 డిజిట్స్ తో రాయగలిగే అన్నిటికంటే స్మాలెస్ట్ నెంబర్ ఏంటంటే 1000. మరి 1000 కంటే చిన్న నెంబరు మనం మరి రాయలేము. ఇక్కడ దాన్నే బ్రీఫ్ గా ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చాడు? ఒక అంకె అతిపెద్ద సంఖ్య 1 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ కి ప్లస్ 1 చేస్తే 2 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది. అదే కదా ఇక్కడ మనకి ఇచ్చాడు. 1 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ ఏంటంటే 9. దానికి ప్లస్ 1 చేస్తే మనకి ఏమొస్తుంది? 10 వస్తుంది. మరి 10 కదా 2 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ వాడు చెప్తున్నది. ఆ విధంగా అనమాట. సేమ్ అతి పెద్ద రెండు అంకెల సంఖ్య. రెండు అంకెల అతి పెద్ద సంఖ్య ఏంటి? 99. ప్లస్ దానికి ప్లస్ 1 చేస్తే మనకి 3 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది. 100. 3 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ కదా. సేమ్ అతి పెద్ద మూడు అంకెల సంఖ్య ఏంటి? 999. దానికి ప్లస్ 1 చేస్తే 4 డిజిట్స్ తో ఉండే స్మాలెస్ట్ నెంబర్ 1000 అనేది వస్తుంది. 4 డిజిట్స్ తో ఉండేటటువంటి స్మాలెస్ట్ నెంబర్. ఆ విధంగా నెక్స్ట్ దీని కంటిన్యూషన్ కూడా మనం రాయొచ్చు. అతి పెద్ద ఇక్కడ 3 డిజిట్ గ్రేటెస్ట్ అయింది కాబట్టి తర్వాత 4 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ అదేమవుతుంది? 4 9s అవుతుంది. దానికి ప్లస్ 1 చేస్తే ఏమొస్తుంది? 5 డిజిట్ స్మాలెస్ట్ వస్తుంది. 5 డిజిట్ స్మాలెస్ట్ వస్తుంది. 10,000 వస్తుంది. 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ 10,000 వస్తుంది. ఆ విధంగా మనకి 4 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ కి ప్లస్ 1 చేస్తే 4 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ కి ప్లస్ 1 చేస్తే 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్. సేమ్ అలాగే 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ కి ప్లస్ 1 చేస్తే 6 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది. ఆ విధంగా మనము చాలా జాగ్రత్తగా ఇవన్నీ చూసుకోవచ్చు. నెక్స్ట్ మనము అబ్జర్వేషన్ చేస్తే
అదే ఇచ్చాడు ఇక్కడ కూడాను. ఇదిగోండి అతి పెద్ద 4 అంకెల సంఖ్యకి ఒకటి కలుపుగా అతి పెద్ద 4 అంకెల సంఖ్య ఏంటి? ఎన్ని అంకెల సంఖ్య అంటే అన్ని తొమ్మిదిలు పెడితే అదే మనకి అతి పెద్ద సంఖ్య అవుతుంది. దానికి ఒకటి కలుపగా ఇక ఒకటి కలపమన్నాడు కదా కాబట్టి ఒకటి కలిపితే 4 అంకెల అతి పెద్ద సంఖ్య 4 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ కి +1 చేస్తే ఏమొస్తుందని చెప్పాము? 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది. మరి 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏ విధంగా మనం రాయొచ్చు? 5 డిజిట్స్ ఉండాలి. స్మాలెస్ట్ నెంబర్ అని ఫస్ట్ 1 పెట్టాలి, తర్వాత అన్ని జీరోస్ ఉండాలి. ఇప్పుడు ఇదేమొచ్చింది? 10,000 వచ్చింది. అంటే 5 డిజిట్ లో స్మాలెస్ట్ నెంబర్ 10,000 గా మనం చెప్పుకోవచ్చు. అది దీనికి సంబంధించినంత వరకు. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విస్తరణ రూపం ఎక్స్పాండెడ్ ఫార్మ్ గా మనం చెప్పుకోవచ్చు. ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కి 5278 ఉంది మనకి. ఇంకోండి 5 అనేది అన్నిటికంటే పెద్ద ప్లేస్ వాల్యూ అంటే 5 ఏ ప్లేస్ లో ఉంది? 1000 ప్లేస్ లో ఉంది కాబట్టి 5000 ప్లస్ నెక్స్ట్ 2 చూడాలి. 2 ఏ ప్లేస్ లో ఉంది? 100 ప్లేస్ లో ఉంది కాబట్టి 200 ప్లస్ 7 ఏ ప్లేస్ లో ఉంది? 10 ప్లేస్ లో కాబట్టి 70 ప్లస్ 8 ఏమో 1 ప్లేస్ లో ఉంది కాబట్టి 8. దీన్నే మనకి ఇంకా విడదీసి రాశాడు. ఎలా రాశాడు? 5000 5 ఇంటూ 1000 ప్లస్ 200 2 ఇంటూ 100 70 7 ఇంటూ 10 8 8 అని రాస్తారు. ఒక్కొక్కసారి మనకి ఎగ్జామ్స్ ఏ విధంగా ఇస్తాడంటే 10 పవర్ ఆఫ్ 0 గా కూడా ఇస్తాడు, లేదా 8 ఇంటూ 1 గా కూడా ఇస్తాడు. మనం ఒకసారి అబ్జర్వేషన్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. 7 to 9 8 అని ఉంది. ఇప్పుడు 7 1000 ప్లేస్ లో ఉంది కాబట్టి 7 ఇంటూ 1000 ప్లస్ 2 ఏమో 100 ప్లేస్ లో ఉంది కాబట్టి 2 ఇంటూ 100 ప్లస్ 9 ఏమో 10 ప్లేస్ లో ఉంది కాబట్టి 9 ఇంటూ 10 ప్లస్ 8 ఏమో 1 ప్లేస్ లో ఉంది కాబట్టి 8 ఇంటూ 1. ఇప్పుడు 7 ఇంటూ ఈ విధంగా డైరెక్ట్ గా ఇలా ఇస్తే ఏ ప్రాబ్లం లేదు. ఒక్కొక్కసారి మనకి వాడు ఇంతకుముందు ప్రీవియస్ డిఎస్సీ లో అనుకుంటా వాడు ఎలా ఇచ్చాడు? పవర్స్ లో ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ 1000 ఉంది, దాన్ని ఏ విధంగా రాయొచ్చు? 10 క్యూబ్ గా రాయొచ్చు. 10 క్యూబ్ గా రాయొచ్చు. ఇక్కడ పవర్ లో ఎంత అయితే ఉంటుందో అన్ని జీరోలు ఉండాలి. ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 10 క్యూబ్ అని రాయాలి. ప్లస్ 2 ఇంటూ ఇక్కడ 100 లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 10 స్క్వేర్ గా రాయాలి. నెక్స్ట్ 9 ఇంటూ 10 ఇక్కడ 10 కి పైన ఏమీ లేదంటే ఒకటి ఉన్నట్టు కదా కాబట్టి 10 పవర్ 1 గా రాయాలి. ప్లస్ 8 ఇంటూ 1 ను మనం ఇక్కడ అన్ని 10 పవర్స్ లోనే కదా రాశాడు. ఇప్పుడు దీన్ని కూడా మనం 10 పవర్ లోనే రాయాలి. ఎనీథింగ్ పవర్ 0 వాల్యూ 1 కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ఈ 1 ని నేను 10 పవర్ ఆఫ్ 0 గా రాసుకుంటాను. ఈ విధంగా మనకి ఎక్స్పాండెడ్ ఫార్మ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇది ఎక్స్పాండెడ్ ఫార్మ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గా మనము చెప్పుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ కూడా దాని గురించే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే సేమ్ 4 10,000 ప్లేస్ లో ఉంది కాబట్టి 4 ఇంటూ 10,000 ప్లస్ 5 ఏమో 1000 ప్లేస్ లో ఉంది కాబట్టి 5 ఇంటూ 1000 ప్లస్ 2 ఏమో 100 ప్లేస్ లో ఉంది కాబట్టి 2 ఇంటూ 100 ప్లస్ 7 ఏమో 10 ప్లేస్ లో ఉంది కాబట్టి 7 ఇంటూ 10 ప్లస్ 8 ఏమో 1 ప్లేస్ లో ఉంది కాబట్టి 8 ని 8 ఇంటూ 1 గా రాయొచ్చు, లేదా 8 ఇంటూ 1 అంటే 8 కాబట్టి 8 గానే వదిలేసాడు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం రాయొచ్చు? అంతకుముందు చెప్పినట్టు పవర్స్ లాగా 4 ఇంటూ ఇక్కడ రాస్తాను 4 ఇంటూ 10,000 ని 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి 10 పవర్ ఆఫ్ 4 ప్లస్ 5 ఇంటూ 1000 ని 10 క్యూబ్ గా రాస్తాను. ప్లస్ 2 ఇంటూ 100 ని 10 స్క్వేర్ గా రాస్తాను. ప్లస్ 7 ఇంటూ 10 పవర్ ఆఫ్ 1 గా రాస్తాను. ప్లస్ 8 ఇంటూ అన్ని 10 పవర్స్ లోనే నేను రాస్తాను కాబట్టి 8 ఇంటూ ఇక్కడ ఉండేటటువంటి 1 ని 10 పవర్ ఆఫ్ 0 గా రాస్తాను. ఇది మనము ఎక్స్పాండెడ్ ఫార్మ్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టేబుల్ మనం అబ్జర్వేషన్ చేస్తే వాడు ఏమంటున్నాడు? ఇక్కడ నెంబర్ నేమ్ రాశాడు. ఇక్కడేమో నెంబర్ ఇచ్చాడు, ఇక్కడేమో నెంబర్ నేమ్ రాశాడు. దాని తాలూకా ఎక్స్పాండెడ్ విస్తరణ రూపం అంటే ఎక్స్పాండెడ్ ఫార్మ్. ఇక్కడ చూడండి 20,000 అని అన్నాడు, దాన్నే తెలుగులో 20,000. నెక్స్ట్ 26,000 అన్నాడు, అదే 26,000. 38,400 38,400. నెక్స్ట్ 65,740 65,740. ఆ విధంగా మనకి నెంబర్ నేమ్స్ ఇచ్చాడు. ఇటువైపు మీరు అబ్జర్వేషన్ చేస్తే వాటి తాలూకా విస్తరణ రూపం ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ చూడు, ఇక్కడ అన్నిటికంటే హైయెస్ట్ ఏంటి? 6 ఏ ప్లేస్ లో ఉంది? 10,000 ప్లేస్ లో ఉంది కాబట్టి 6 ఇంటూ 10,000 ప్లస్ 5 ఏ ప్లేస్ లో ఉంది? 1000 ప్లేస్ లో కాబట్టి 5 ఇంటూ 1000 ప్లస్ 7 ఏ ప్లేస్ లో ఉంది? 100 ప్లేస్ లో కాబట్టి 7 ఇంటూ 100 ప్లస్ 4 ఏమో 10 ప్లేస్ లో ఉంది కాబట్టి 4 ఇంటూ 10. ఇక్కడ మనకి 0 ఉంది 1 ప్లేస్ లో. మరి 0 ఏ ప్లేస్ లో ఉన్నా కూడా దాని తాలూకా ప్లేస్ వాల్యూ 0 అవుతుంది. అందుకని ఇది స్పెషల్ గా ఇవ్వలేదు. మామూలుగా మనకి రాసుకోవాలనుకున్నా కూడా రాసుకోవచ్చు. ప్లస్ 0 1 ప్లేస్ లో ఉంది కాబట్టి 0 ఇంటూ 1. 0 ఇంటూ 1 అంటే దీని తాలూకా వాల్యూ 0 అవుతుంది. కాబట్టి ఆ 0 ప్లస్ 0ని అంటే 0ని కలిపినా తీసివేసినా పెద్ద మార్పు ఉండదు కాబట్టి వీడు మనకి స్పెషల్ గా ఎటువంటి ఇది కూడా మనకి ఇవ్వడం అయితే చేయలేదు. నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే సేమ్ మనకు కొన్ని ఇవ్వడం అయితే జరిగింది. నేను ఒక 2 చెప్తాను, మిగిలిన మీరు కొంతవరకు ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కి ఈ నెంబర్ నేను చూస్తాను. ఇదేంటిది? 29,485 29,485. ఇది నేను నెంబర్ నేమ్ రాస్తాను. ఇప్పుడు దానికి ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఫస్ట్ 2 కదా రాయాలి. 2 ఏ ప్లేస్ లో ఉంది? 10,000 ప్లేస్ లో ఉంది కాబట్టి 2 ఇంటూ 10,000 తర్వాత 9 కి రాయాలి. 9 1000 ప్లేస్ లో ఉంది కాబట్టి 9 ఇంటూ 1000 ప్లస్
4 ఏ ప్లేస్ లో ఉంది 100 ప్లస్ కాబట్టి 4 ఇంటూ 100 ప్లస్ 8 ఏ ప్లేస్ లో ఉంది 10 ప్లస్ లో ఉంది కాబట్టి 8 ఇంటూ 10 ప్లస్ 5 ఏ ప్లేస్ లో ఉంది 1 ప్లేస్ లో ఉంది కాబట్టి 5 ఇంటూ 1. ఈ విధంగా ఎక్స్పాండెడ్ ఫార్మ్ లో మనము రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ చూస్తే ఇదేంటిది 20,005 అంటే 20,005 20,005. దీన్ని మనం ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఏ విధంగా రాయొచ్చు? ఫస్ట్ 2కి రాయాలి. 2 ఏమో 10,000 ప్లేస్ లో ఉంది కాబట్టి 2 ఇంటూ 10,000 ప్లస్ డైరెక్ట్ ఇక్కడ 1000 కానీ 100 కానీ 10s కానీ ఇవన్నీ కూడా జీరో ఉన్నాయి కాబట్టి వాటిని స్పెషల్ గా మనం రాయాల్సిన అవసరం లేదు. లాస్ట్ లో యూనిట్ ప్లేస్ లో 5 ఉంది కాబట్టి 5 ఇంటూ 1. ఇది మనము ఎక్స్పాండెడ్ ఫార్మ్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కింద చూస్తే ఇంతకు ముందు చెప్పినట్లు 5 అంకెల అతి పెద్ద సంఖ్య కోట కలిపితే 5 అంకెల 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్. మనకి గ్రేటెస్ట్ నెంబర్ అన్నాడు అంటే అన్ని దగ్గరలో 9లే పెట్టాలి. ఇదే 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్. దానికి 1ని కలిపితే +1 చేస్తే ఇంతకు ముందే చెప్పాను 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ కి +1 చేస్తే నెక్స్ట్ 6 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది అని చెప్పాము. కాబట్టి 6 డిజిట్ 1 2 3 4 5 6 డిజిట్ లో స్మాలెస్ట్ నెంబర్ కావాలి కాబట్టి ఫస్ట్ 1 పెడతావు, మిగిలిన అన్ని దగ్గరలో కూడా జీరోలు పెట్టేస్తావు. ఇప్పుడు ఇదేమవుతుంది 6 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అంటే 1,00,000 1 lakh అనేది అవుతుందని అర్థం చేసుకోవచ్చు. అదే ఇచ్చారు చూడండి ఇక్కడ ఈ సంఖ్యకు 1,00,000 అని పేరు పెట్టారు. 99,999 తర్వాత 1,00,000 వస్తుందని అర్థం చేసుకోవచ్చు. అది ఇక్కడ వరకు ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూస్తే సేమ్ దీన్ని మళ్ళీ ఎక్స్పాండెడ్ ఫార్మ్ లో రాయడం అయితే జరిగింది. దీని గురించి ఎక్కువ డిస్కషన్ చేయకుండా కొంచెం వేగంగా చెప్పేస్తాను. ఇక్కడ చూడండి ఇక్కడ 2,46,853 ఎక్స్పాండెడ్ ఫార్మ్ 2 లక్షల స్థానంలో ఉంది కాబట్టి 2 ఇంటూ 1,00,000 ప్లస్ 4 10,000 స్థానంలో ఉంది కాబట్టి 4 ఇంటూ 10,000. నెక్స్ట్ 6 ఏమో 1000 ప్లేస్ లో ఉంది కాబట్టి 6 ఇంటూ 1000. నెక్స్ట్ 8 100 ప్లేస్ లో కాబట్టి 8 ఇంటూ 100. 5 10s ప్లేస్ లో 5 ఇంటూ 10. 3 ఏమో 1s ప్లేస్ లో 3 ఇంటూ 1. ఆ విధంగా ఎక్స్పాండెడ్ ఫార్మ్ లో విడదీయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూస్తే సంఖ్య పేరు విస్తరణ రూపం ఎక్స్పాండెడ్ ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్ కి నేను దీన్ని సంఖ్య పేరు అంటే నెంబర్ నేమ్ రాస్తాను. ఇదేంటిది 4,829 4,829. ఈ విధంగా నెంబర్ నేమ్ రాయాలి. ఇప్పుడు దీనికి విస్తరణ రూపం ఎక్స్పాండెడ్ ఫార్మ్ రాద్దాం. ఎలా రాయాలి? ఫస్ట్ 4 కదా రాయాలి. 4 lakhs ప్లేస్ లో ఉంది అంటే లక్షల స్థానంలో ఉంది కాబట్టి 1 lakh 4 ఇంటూ 1 lakh ప్లస్ నెక్స్ట్ ఇక్కడ జీరోస్ ఉన్నాయి 10,000 1000 జీరోస్ ఉన్నాయి కాబట్టి వాటిని మనం రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 8 చూస్తే 100 ప్లేస్ లో ఉంది కాబట్టి 8 ఇంటూ 100 ప్లస్ 2 ఏమో 10s ప్లేస్ లో ఉంది కాబట్టి 2 ఇంటూ 10 ప్లస్ 9 ఏమో 1s ప్లేస్ లో ఉంది కాబట్టి 9 ఇంటూ 1. ఆ విధంగా ఎక్స్పాండెడ్ ఫార్మ్ అయితే మనం రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే ఇంతకుముందు చెప్పుకున్నట్టే 6 అంకెల అతి పెద్ద సంఖ్య ఒకటి కలిపితే 6 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ కి +1 చేస్తే నెక్స్ట్ వస్తుంది కదా 7 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్. అంటే ఆ ఆర్డర్ అనేది ఖచ్చితంగా ఫాలో అవుతాం. 6 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ అంటే 6 డిజిట్స్ అన్నాడు కాబట్టి అన్ని దగ్గరలో 9s పెట్టడం 1 2 3 4 5 6. ఇది మనకి 6 అంకెల అతి పెద్ద సంఖ్య. +1 చేస్తే మనకి ఏమొస్తుంది 7 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్. కాబట్టి 7 డిజిట్ అన్నాడంటే ఫస్ట్ 1 పెట్టి మిగిలిన 6 డిజిట్స్ కూడా జీరోలు పెట్టాలి 1 2 3 4 5 6. కాబట్టి ఇదేమవుతుంది 10 lakhs అవుతుంది. అంటే 9,99,999 అంటే ఇది 6 అంకెల అతి పెద్ద సంఖ్య. దీనికి +1 చేస్తే 7 అంకెల అతి చిన్న సంఖ్య 10 లక్షలు వస్తుంది అనే విషయాన్ని 10 lakhs వస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ దీనికి కంటిన్యూషన్ గా వాడు ఇంకా ఏమి ఇచ్చాడు ఒకసారి మనం అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ చూడండి 7 అంకెల అతి పెద్ద సంఖ్య మరి 8 అంకెల అతి చిన్న సంఖ్యలను రాయండి అని అంటున్నాడు. 7 అంకెల అతి పెద్ద సంఖ్య అన్నాడు అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? 7 అంకెల అతి పెద్ద సంఖ్య అన్నాడు కాబట్టి 7 9లు రాయడమే 1 2 3 4 5 6 7 +1 చేస్తే 8 అంకెల చిన్న సంఖ్య కదా వస్తుంది. 8 అంకెల చిన్న సంఖ్య అంటే ఫస్ట్ 1 రాస్తాము, మిగిలిన 7 స్థానాలు కూడా జీరోలు రాస్తాం 1 2 3 4 5 6 7. మరి ఇది మనకి ఏమవుతుంది 1 కోటి అవుతుంది. అంటే 7 అంకెల అతి పెద్ద సంఖ్య 7 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ కి +1 చేస్తే 8 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ 1 కోటి వస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే 1 కోటిలో ఎన్ని స్థానాలు ఉంటాయంటే ఎన్ని అంకెలు ఉంటాయంటే 8 అంకెలు ఉంటాయి. అందులో ఎన్ని సున్నాలు ఉంటాయి అంటే 7 సున్నాలు ఉంటాయి. మనం అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కి 100లో ఎన్ని అంకెలు ఉంటాయంటే 3 ఉంటాయి 100లో. అదే 100లో ఎన్ని జీరోస్ ఉంటాయనంటే 2 కదా. ఆ విధంగా ఒకటి తగ్గించుకోవాలనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు 9 + 1 అని అంటున్నాడు. ఇంతకుముందే చెప్పుకున్నాం 9 అనేది అంటే 1 డిజిట్ లో లార్జెస్ట్ నెంబర్. దానికి +1 చేస్తే 10 కదా వస్తుంది. అంటే ఇదేంటిది 2 డిజిట్ లో స్మాలెస్ట్ నెంబర్. ఆ విధంగా 1 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ కి +1 చేస్తే 2 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది. అలాగే 2 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ అంటే 99. దానికి +1 చేస్తే 100. ఇదేంటిది 3 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ గా చెప్పొచ్చు. అదే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ 999 అంటే అర్థం అంటే 3 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ +1 చేస్తే
4 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్. 4 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అంటే 1000. నెక్స్ట్ 4 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ కి +1 చేస్తే 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటిది 10,000. ఆ విధంగా మనము జాగ్రత్తగా చూసుకోవడమే. నెక్స్ట్ ఇక్కడ 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ +1 చేస్తే 6 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది 1,00,000 వస్తుంది. నెక్స్ట్ 6 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ కి +1 చేస్తే 7 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది 10 lakhs. ఆ విధంగా నెక్స్ట్ 7 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ +1 చేస్తే 8 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ 1 crore అంటే 1 కోటి అనేది వస్తుంది. ఆ విధంగా మనము చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వేషన్ ఒకసారి ఇది కరెక్ట్ గా చూస్తే ఇప్పుడు ఏదైతే ఎంతవరకు మనం చెప్పుకున్నామో దానికి రివర్స్ లో ఉన్నదనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటి 10 - 1 అంటున్నాడు. 10 - 1 10 అంటే 2 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ -1 చేస్తే 10 - 1 అంటే ఏంటి 9. మరి 9 ఏంటి 1 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ అంటే 2 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ లో నుంచి 1 మైనస్ చేస్తే 1 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ వచ్చింది. సపోజ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి సెకండ్ 100 ఇచ్చాడు. 100 ఏంటి 3 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ దాంట్లో నుంచి 1 మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది 99. మరి 99 ఏమంటాము 2 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ గా మనం చెప్పొచ్చు. ఆ విధంగా మనం ఒకసారి క్లారిటీగా చూస్తే నెక్స్ట్ థర్డ్ చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ నుంచి 1 తీస్తే 4 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ కదా వస్తుంది. కాబట్టి 4 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి 9999. నెక్స్ట్ ఫోర్త్ చూస్తే ఇక్కడ 6 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఉంది -1 చేయమంటాడు. అప్పుడు 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ వస్తుంది. 5 డిజిట్ గ్రేటెస్ట్ అంటే ఏంటి 5 9s రాయడమే. నెక్స్ట్ ఫిఫ్త్ చూస్తే ఇక్కడ 3 + 2 ఓవరాల్ గా 8 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఉంది. దాంట్లో నుంచి 1 తీస్తే 7 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ వస్తుంది. కాబట్టి 7 times 9 రాయడమే. ఆ విధంగా చూస్తే మనకేంటి 99,99,999. ఆ విధంగా ఇక్కడ ఏదైతే ఉందో దానికి రివర్స్ లో ఇక్కడ ఇంత ముందు ప్లస్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఇప్పుడు మైనస్ చేస్తే దాని ముందు గ్రేటెస్ట్ నెంబర్ వచ్చేస్తుంది. ఆ విధంగా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక పార్ట్ ఇచ్చాడు. దీన్ని ఒకసారి అబ్జర్వేషన్ మనం చేస్తే ఏమంటున్నాడు చూడండి 100 = 10 పదులు అని అంటున్నాడు. మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే ఫర్ ఎగ్జాంపుల్ కి 1,00,000 = 100,000 అన్నాడా 1,00,000కి ఎన్ని పదులు అని అంటాడు. ఎన్ని పదులు అని అనేటప్పుడు మనం దీన్ని చాలా ఈజీగా చేయొచ్చు. ఎలా అంటే 1,00,000 అన్నాడు కాబట్టి 1,00,000 రాసుకున్నాం. 1,00,000 ఎన్ని పదులు అని అడిగాడు కదా కాబట్టి by 10 అలా చేస్తే 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుంది మనకి 1 పక్కన 4 zeros మిగులుతున్నాయి అంటే 10,000. అంటే 1,00,000 అవ్వడానికి ఎన్ని పదులు కావాలంటే 10,000 పదులు కావాలని అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా మనము చాలా ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కి అడేమిచ్చాడు 1 కోటికి ఎన్ని లక్షలు అని అంటున్నాడు. 100 లక్షలని అడిగాడు. మామూలుగా అయితే మనము ఎన్ని లక్షలో ఒకసారి చూద్దాం. 1 కోటి అంటే 1 పక్కన 7 సున్నాలు ఉంటాయి. దానికి ఎన్ని లక్షలు అని అంటున్నాడు. లక్షకి 5 సున్నాలు కదా ఉంటాయి. ఇక్కడ 5 సున్నాలకి ఇక్కడ 5 సున్నాలకి క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది మనకి 100 మిగిలింది. మరి 100 కదా ఇక్కడ కూడా వచ్చింది. అంటే 1 కోటికి ఎన్ని లక్షలు 100 లక్షలు. ఆ విధంగా మనం ఏది అడిగినా కూడా ఈజీగా చేయొచ్చు. సేమ్ అలాగే 1 కోటికి ఎన్ని వేలు మనం కనుక్కున్నాం. 1 కోటికి 1 crore ఎన్ని వేలు కావాలి కదా. వేలు కావాలి కాబట్టి 1000 రాయండి. 3 zeros క్యాన్సిల్. ఇక్కడ ఇంకేం మిగిలింది 1 పక్కన 4 zeros మిగిలాయి. అంటే ఇది ఎంత అవుతుంది 10,000 కదా అవుతుంది ఇగోండి. అందుకే 10,000 ఇచ్చాడు. అంటే 1 కోటికి ఎన్ని వేలు అంటే 10,000 వేలు అని అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా ఇటువంటి ఏవి అడిగినా కూడా మనము చాలా ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కి నేను 1,00,000కి ఎన్ని వందలు అని క్వశ్చన్ వేసాడు అనుకోండి. అప్పుడు ఆప్షన్స్ లో 1000 100 నెక్స్ట్ 10,000 నెక్స్ట్ 10 ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి. అప్పుడు మన క్వశ్చన్ ఏంటి 1,00,000కి ఎన్ని వందలు కాబట్టి ఫస్ట్ 1,00,000 రాసుకోవాలి. 1,00,000 ఇది 1,00,000 బై ఎన్ని వందలు అని అన్నాను కదా నేను క్వశ్చన్ కాబట్టి కింద 100 రాసుకోండి. 2 zeros క్యాన్సిల్. ఇంకా ఏం మిగిలింది నీకు 1 పక్కన 3 zeros మిగిలాయి. అంటే ఏమొచ్చింది 1000 వచ్చింది. కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు 1,00,000కి ఎన్ని వందలు అంటే 1000 వందలు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడ కూడా అదే కదా ఇచ్చాడు. ఆడు కూడా 1,00,000కి 1000 వందలు. ఆ విధంగా మనం ఏది అడిగినా కూడా చాలా చాలా ఈజీగా మనము చేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే కామాల తాలూకా ఉపయోగము. మనకి కామాలు అనేవి చాలా ఉపయోగం అయితే ఉంటుందండి. కామాల వల్ల మనం ఒకసారి అబ్జర్వేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. మనం ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ కి ఈ విధంగా ఒక నెంబర్ రాసింది. ఈ నెంబర్ ని మనం స్థాన విలువల ప్రకారంగా లెక్క పెట్టుకుంటే చదవచ్చు, తప్పేం లేదు. కానీ కామా పెట్టుకుంటే చాలా ఈజీగా మనం చేయొచ్చు. మనకి ఎప్పుడు కూడా ఇక్కడ చూడండి హిందూ సంఖ్యామానము ఇండియన్ నెంబర్ సిస్టమ్ ప్రకారంగా కామాలు ఎప్పుడు కూడా మొదటి 3 స్థానాల తర్వాత కామా వస్తుంది, తర్వాత 2 స్థానాల తర్వాత వస్తుంది, తర్వాత 2 స్థానాల తర్వాత వస్తుంది. ఆ విధంగా 3 2 2 అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాను. మొదటి 3 స్థానాల తర్వాత కామా వస్తుంది కాబట్టి ఇక్కడ కామా పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నెంబర్ ఉందనుకోండి. సపోజ్ కి
ఈ విధంగా నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ కామా ఎక్కడ వస్తుంది? హిందూ సంఖ్యామానం ప్రకారంగా, ఇండియన్ నెంబర్ సిస్టమ్ ప్రకారంగా 3 అంకెల తర్వాత 2 అంకెల తర్వాత మళ్ళీ 2 అంకెల తర్వాత. ఇది మనకి హిందూ సంఖ్యామానం ప్రకారంగా ఆన్సర్. మరి ఇక్కడ మనం కరెక్ట్ గా అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ మ్యాటర్ ఏదైతే చెప్పాడో దాన్నే నేను ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మొదటి కామా వచ్చింది కదా, ఇక్కడ మొదటి కామా వచ్చిందంటే అది దేన్ని సూచిస్తుంది? వేలును సూచిస్తుంది. ఎందుకనంటే మొదటి కామా ఎప్పుడు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఒక నెంబర్ రాసి ఈ నెంబర్ కి ఫస్ట్ కామా ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది కదా. అంటే కామా పెట్టావంటే ఇక్కడ కంపల్సరీగా వేలు ఉన్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే వేలు ఉన్నాయనే విషయం చెప్పడం కోసం ఖచ్చితంగా మనం ఇక్కడ కామా పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ చూస్తే తర్వాత కామా ఎక్కడ పెట్టావు? 10,000 స్థానం తర్వాత కామా పెట్టావు. ఇక్కడ కామా ఎప్పుడు పెడతాము? ఇక్కడ నెంబర్ ఉండేటప్పుడే కదా ఇక్కడ కామా పెట్టాలి. ఇక్కడ నెంబర్ లేదనుకోండి, ఇక్కడ కామా అవసరమే లేదు. కాబట్టి ఈ కామా ఏదైతే ఉందో ఈ కామా లక్షల స్థానాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రెండు పక్కన కామా పెట్టాను చూసారా? ఈ కామా ఇది 10 లక్షల స్థానం 0. 0 తర్వాత ఇక్కడ ఏది నెంబర్ ఒకరు ఇక్కడ 2 అనే నెంబర్ లేదు అనుకోండి, అప్పుడు ఏంటి ఇక్కడ కామా పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ 2 అనే నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ కామా ఖచ్చితంగా పెట్టాలి. ఇక్కడ కామా పెట్టావు అంటే దాని తర్వాత వచ్చేది ఏంటి? కోట్లు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మొదటి కామా ఏమో వేలను సూచిస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. రెండో కామా ఏమో లక్షలను సూచిస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. మూడో కామా ఏమో కోట్లను సూచిస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. వాడు కూడా అదే ఇచ్చాడు చూడు, మొదటి కామా 100ల తర్వాత వస్తుంది మరియు వేలను సూచిస్తుంది అని అన్నాడు. రెండవ కామా 2 అంకెల తర్వాత వస్తుంది, ఇది ఏం చేస్తుంది? 10,000 స్థానం తర్వాత వస్తుంది, ఇది లక్షలను సూచిస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మూడో కామా మరో 2 అంకెల తర్వాత వస్తుంది, ఇది 10 లక్షల స్థానం తర్వాత వస్తుంది, కోట్లను సూచిస్తుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ నెంబర్ ఒకసారి చూడండి, 3 అంకెల తర్వాత కామా ఇచ్చాడు. ఇక్కడ కామా ఇచ్చాడంటే ఇటువైపు వేలు ఉన్నాయనే కదా, ఇక్కడ వేలు ఉన్నాయి ఇక్కడ కామా ఇచ్చాడు. అందుకు వేలును సూచించేది మొదటి కామా. తర్వాత ఎక్కడ కామా ఇచ్చాడు అంటే ఇక్కడ లక్షలు ఉండబట్టే కదా ఇక్కడ కామా ఇచ్చాడు, కాబట్టి లక్షలను సూచిస్తుంది. తర్వాత ఇక్కడ కామా ఇచ్చాడంటే అర్థం ఏంటి? ఇక్కడ కోట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కామా పెట్టాడు, కాబట్టి ఈ కామా ఏమో కోట్లను సూచిస్తుంది. ఆ విధంగా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదంతా కూడా హిందూ సంఖ్యామానం ప్రకారంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ అబ్జర్వేషన్ చేస్తే ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఇది అంతర్జాతీయ సంఖ్యామానము, ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్. ఇంతకు ముందు హిందూ సంఖ్యామానం ప్రకారంగా అయితే మొదటి 3 స్థానాల తర్వాత కామా, తర్వాత 2 స్థానాలు, తర్వాత 2 స్థానాలు. కానీ ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్కి వచ్చేసరికి ప్రతి 3 స్థానాల తర్వాత కామా వస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ నేను ఒక నెంబర్ అయితే రాస్తాను. ఇక్కడ చూడండి, ఎంత పెద్ద నెంబర్ రాశాను. ఇందులో ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ ప్రకారంగా కామా పెట్టాలి. మొదటి 3 స్థానాల తర్వాత కామా, మళ్ళీ 3 స్థానాల తర్వాత కామా, మళ్ళీ ఇక్కడ 3 స్థానాల తర్వాత కామా పెట్టాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదు. ఎందుకు? ఇక్కడ ఏదైనా నెంబర్ ఉంటే ఇక్కడ పెట్టాలి మనం. ఇక్కడ ఏమీ నెంబర్ లేదు కదా, కాబట్టి ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ 1 అని ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ కామా అవసరం అవుతుంది. ఆ విధంగా ప్రతి 3 స్థానాల తర్వాత కామా వస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం అబ్జర్వేషన్ చేస్తే మొదటి 3 స్థానాలు కూడా దేన్ని సూచిస్తుంది? వందలను సూచిస్తుంది. తర్వాత 3 స్థానాలు వేలను సూచిస్తుంది. తర్వాత 3 స్థానాలు ఏం సూచిస్తుంది? మిలియన్స్ ని సూచిస్తుంది. తర్వాత ఒకవేళ 3 స్థానాలు ఉంటే అది బిలియన్లు సూచిస్తుంది. ఈ విధంగా మిలియన్లు, బిలియన్లు అనే కొత్త పదాలు మనకి అంతర్జాతీయ సంఖ్యామానంలో రావడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీడు ఉదాహరణకు అని చెప్పేసి ఒక నెంబర్ ఇచ్చాడు చూడండి. ఇప్పుడు నేను ఒక నెంబర్ చదువుతాను చూడండి, ఏ విధంగా చదవాలో. ఇలా ఒక నెంబర్ ఇచ్చాను అనుకోండి, అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారంగా 3 స్థానాల తర్వాత కామా, 3 స్థానాల తర్వాత కామా, 3 స్థానాల తర్వాత కామా. ఆ విధంగా పెట్టుకుంటే ఇప్పుడు ఎలా చదవాలి అంటే ఫస్ట్ ఇది వందలకు సంబంధించింది, తర్వాత ఇది దేనిది? వేలకు సంబంధించింది, తర్వాత ఇది మిలియన్లు, తర్వాత ఇది బిలియన్లు. అంటే ఇప్పుడు ఎలా చదవాలి? 2 బిలియన్ల తర్వాత ఇక్కడ మిలియన్స్ లోన 783 ఉంది కదా, కాబట్టి 783 మిలియన్ల తర్వాత ఇక్కడ ఇది దేనికి సంబంధించింది? వేలకు సంబంధించింది, కాబట్టి 298,000 తర్వాత 320. ఆ విధంగా మనము నెంబర్ అయితే చదవవలసిన అవసరం అయితే ఉంటుంది. అన్నిటికంటే మనకి అంతర్జాతీయ సంఖ్యామానం అన్నిటికంటే పెద్దది ఏమిటంటే బిలియన్ గా మనం చెప్పుకోవచ్చు. బిలియన్. ఇప్పుడు ఇక్కడ కూడా మనం అబ్జర్వేషన్ చేస్తే వాడు ఈ విధంగా అడుగుతాడు, 1 మిలియన్ కి ఎన్ని థౌజండ్స్ అని, లేకపోతే 1 బిలియన్ కి ఎన్ని మిలియన్స్ అని ఈ విధంగా అడుగుతుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఫస్ట్ వచ్చిన చూద్దాం, 1 మిలియన్ కి ఎన్ని థౌజండ్లు అని అడుగుతున్నాడు. అప్పుడు 1 మిలియన్ మనం రాసుకోవాలి. 1, 10, 100, 1000, 10,000, 100,000, మిలియన్. ఇది మనకి అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారంగా మిలియన్. దానికి ఎన్ని థౌజండ్ అని అడుగుతున్నాడు కదా, కాబట్టి 1000 రాసుకోవాలి. 1, 10, 100, 1000, థౌజండ్లు. కాబట్టి 3 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది మనకి? 1000 మిగిలింది. కాబట్టి 1 మిలియన్ కి ఎన్ని వేలు అంటే 1000 అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అలా మనం అంతర్జాతీయ సంఖ్యామానంలో నుంచి అంతర్జాతీయ సంఖ్యామానంకే మార్చొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఈడానికి ఇక్కడ ఒకటి ఇచ్చాడు, ఏంటి ఇచ్చాడు? 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిలియన్ అన్నాడు. అది అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. 1 బిలియన్ ఒకసారి నెంబర్స్ రాద్దాం.
ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు, బిలియన్. ఇది మనకి బిలియన్ అయింది. దానికి ఎన్ని మిలియన్ అని అంటున్నాడు కదా, కాబట్టి ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 100,000, మిలియన్. అందుకు ఒక బిలియన్ కి ఎన్ని మిలియన్ అన్నాడు, కాబట్టి 3 జీరోస్ 3 జీరోస్ 3 జీరోస్ 3 జీరోస్, లాస్ట్ ఎంత మిలియన్ మనకి 1000 మిలియన్. 1000 దగ్గర మిలియన్ కాబట్టి ఒక బిలియన్ కి 1000 మిలియన్లు అనే విషయాన్ని ఆడే క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అది ఏ విధంగా అవుతుందో కూడా మనం క్లియర్ కట్ గా చూడడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఒకటి అబ్జర్వేషన్ చేస్తే దీన్నే మనము రెండు కలిపి మిక్సింగ్ అంటే ఏంటి, హిందూ ఇండియన్ నెంబర్ సిస్టమ్ అలాగే ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్, ఆ రెండు మిక్సింగ్ లో అడుగుతుంటారు ఒక్కొక్కసారి. ఎలా అంటే ఒక మిలియన్ కి ఎన్ని లక్షలు అని అడుగుతాడు, హౌ మెనీ ల్యాక్స్ అని అంటాడు. అప్పుడు సేమ్ ఇంత ముందులాగా ఒక మిలియన్ అంతర్జాతీయ సంఖ్యామానంలోనే కదా మిలియన్ ఉంటుంది, కాబట్టి సేమ్ రాసుకోవాలి. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 100,000, మిలియన్. ఒక మిలియన్ రాసుకున్నాడు. ఇక్కడ నీకేమంటున్నాడు, ఎన్ని లక్షలు అంటున్నాడు. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష. 3 సున్నాలు 3 సున్నాలు, 2 సున్నాలు 2 సున్నాలు, ఇక్కడ ఎంత మిగిలింది, 10 మిగిలింది. అంటే ఒక మిలియన్ కి 10 లక్షలు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ ఒకవేళ 10 మిలియన్లకి ఎన్ని వేలు అని అడిగాడు అనుకోండి, అప్పుడు సేమ్ ఎలా చేస్తాము, 10 మిలియన్ అన్నాడు అంటే ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్. ఆడు అడిగాడు 10 మిలియన్, 10 మిలియన్ రాసుకున్నాను. బై ఎన్ని వేలు అని అన్నాడు కాబట్టి 1000 రాసుకుంటాను కింద. 3 జీరోస్ 3 జీరోస్ క్యాన్సిల్. ఏం మిగిలింది ఇక్కడ, ఒకటి పక్కన 4 సున్నాలు మిగిలింది కాబట్టి 10,000. అంటే 10 మిలియన్లకి ఎన్ని వేలు 10 మిలియన్లకి ఎన్ని వేలు అంటే 10,000 వేలు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా అంతర్జాతీయ సంఖ్యామానాన్ని హిందూ సంఖ్యామానాన్ని మిక్సింగ్ చేస్తూ కూడా అడగడం అయితే జరుగుతుంది. అది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.1 చూస్తే ఫస్ట్ క్వశ్చన్, 1,00,000కి ఎన్ని 10,000 అని అంటున్నాడు. ఇంతకుముందే దీని గురించి మనం చెప్పుకోవడం జరిగింది. 1,00,000 అంటే నేను అదే రాస్తాను, 1,00,000 రాస్తాను. దానికి ఎన్ని 10,000 అన్నాడు కాబట్టి బై 10,000 10,000 రాస్తాను. 3 జీరోస్ 3 జీరోస్ 0 0, ఇంకా ఏం మిగిలింది నీకు, 10 మిగిలింది. కాబట్టి 1,00,000కి ఎన్ని 10,000 అంటే 10,000గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డి, 1 మిలియన్ డాష్ 100,000 అని అంటున్నాడు. 1 మిలియన్ కాబట్టి ఇది ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్. ఇక్కడ రాస్తాను వన్స్, టెన్స్, 100, 1000, 10,000, 100,000, మిలియన్. 1 మిలియన్ కి ఎన్ని 100,000 అని అంటున్నాడు. వన్స్, టెన్స్, 100, 1000, 10,000, 100,000. ఇప్పుడు 3 జీరోస్ 3 జీరోస్ క్యాన్సిల్, 2 జీరోస్ 2 జీరోస్ క్యాన్సిల్. ఏం మిగిలింది, 10 మిగిలింది. కాబట్టి 1 మిలియన్ కి ఎన్ని 100,000 అంటే 10 100,000గా మనం చెప్పుకోవచ్చు. సి చూస్తే 1 కోటికి ఎన్ని 10 లక్షలు అంటున్నాడు. కాబట్టి 1 కోటి, ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. మనకి కోటి అనేది ఎందులో వస్తుంది, హిందూ సంఖ్య మనం ఇండియన్ నెంబర్ సిస్టమ్ లోనే వస్తుంది. కాబట్టి ఆ విధంగానే కామాలు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని 10 లక్షలు అంటున్నాడు. లక్షలు అనే మాట మనకి ఇందులో వస్తుంది, హిందూ సంఖ్యామానంలోనే కదా. కాబట్టి ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష. 10 లక్షలు అన్నాడు కదా, ఇక్కడ లక్ష, 10 లక్షలు. 10 లక్షలు రాసుకున్నాం. 3 జీరోస్ 3 జీరోస్ 2 జీరోస్ 2 జీరోస్ 1 0 1 0. ఏం మిగిలింది, 10 మిగిలింది. కాబట్టి 1 కోటికి 10 లక్షలు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ డి చూస్తే 1 కోటికి ఎన్ని మిలియన్లు అని అంటున్నాడు. కాబట్టి 1 కోటి సేమ్ ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. 1 కోటికి ఎన్ని మిలియన్ అని అంటున్నాడు. కాబట్టి మిలియన్ అనే పదం అన్నాడంటే అది ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్. కాబట్టి దాని ప్రకారంగా మనం రాయాలి. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 100,000, మిలియన్. ఇది 1 మిలియన్ రాసాం. 3 జీరోస్ 3 జీరోస్ 2 జీరోస్ 2 జీరోస్ 1 0 1 0. ఇంకా ఏం మిగిలింది, పైన 10 మిగిలింది. కాబట్టి 1 కోటికి 10 మిలియన్లు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది చూస్తే 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు డాష్ లక్ష అని అంటున్నాడు. 1 మిలియన్ కి ఎన్ని లక్షలు అని అంటున్నాడు. 1 మిలియన్, మిలియన్ అనే పదము ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ లో వస్తుంది. కాబట్టి ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 100,000, మిలియన్. 1 మిలియన్ కి వాడు ఏమంటున్నాడు, ఎన్ని లక్షలు అని అంటున్నాడు. కాబట్టి లక్ష అనే పదం ఎక్కడ వస్తుంది, హిందూ సంఖ్యామానంలో వస్తుంది. కాబట్టి ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష. ఎన్ని లక్షలు అన్నాడు కాబట్టి 3 జీరోస్ 3 జీరోస్ 2 జీరోస్ 2 జీరోస్. ఏం మిగిలింది నీకు, 10 మిగిలింది. కాబట్టి 1 మిలియన్ కి 10 లక్షలు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా చాలా ఈజీగా మనం ఈ విధంగా బయలుతో చేసుకుంటే చాలా ఈజీగా మనం చేయొచ్చు. నెక్స్ట్ కామాలను సరిగ్గా గుర్తించి ఆ సంఖ్యలను రాయండి అని అంటున్నాడు. సేమ్ ఈ విధంగానే మీకు క్వశ్చన్ ఇచ్చేస్తాడు. కామాలు జాగ్రత్తగా పెట్టుకోవాలి. వాడు హిందూ సంఖ్యామానం అన్నాడా ఏదన్నాడని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు, 73,75,307 అని అంటున్నాడు. 73 లక్షల మనకి ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు. 73 లక్షలు అన్నాడు కదా వీడు. కాబట్టి లక్ష ఇదంతా లక్షలకు సంబంధించింది. కాబట్టి 73 లక్షల 73,000. ఈ రెండు కూడా వేలకు సంబంధించినవి కదా. కాబట్టి 73,000. నెక్స్ట్
307 307 ఇది. ఈ విధంగా మనం ముందు గీతలు గీసుకొని రాస్తే కామాలు అనేవి తప్పులు రాకుండా చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ బి చూస్తే 9,05,41,000 అంటున్నాడు. 9,00,00,000 ఒకట్లు, పదులు, వందలు. కోట్లు అన్నాడు అంటే ఖచ్చితంగా అది హిందూ సంఖ్యామానమే. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10,00,000, కోటి. వీడు కోటి అని అన్నాడు కానీ 39 కోట్లు, 49 కోట్లు ఆ విధంగా అంటే ఇంకోటి కూడా వద్దును పక్కనే. వీడు 9 కోట్లు అన్నాడు కాబట్టి కోట్ల స్థానంలో 9 రాయాలి. నెక్స్ట్ 5,00,000 5,00,000 అన్నాడు. లక్షల స్థానం ఎక్కడ? ఇది లక్షల స్థానం, ఇది 10,00,000 స్థానం. ఆడ ఒకవేళ 5,00,000 అనకుండా 35,00,000 45,00,000 అప్పుడు ఇక్కడ 45 కానీ 35 కానీ రాయాలి. ఇక్కడ 5,00,000 అన్నాడు కాబట్టి లక్షల స్థానంలో 5 రాయాలి. 41 అన్నాడు, డైరెక్ట్ గా 41 వెళ్ళిపోయాడు. అంటే వందల గురించి కానీ నెక్స్ట్ వేలు గురించి కానీ 10,000 గురించి కానీ మాట్లాడలేదు. అప్పుడు ఏం చేయాలి? వాటిలో జీరోలు పెట్టాలి. వేటి కోసం అయితే మాట్లాడా అక్కడ జీరోలు పెట్టాలి. ఇప్పుడు ఈ నెంబర్ ఎలా రాయాలి? ఇప్పుడు చూసుకో 9,05,41,000 అదే కదా అక్కడ ఇచ్చాడు. ఆ విధంగా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కి డి చూస్తే అదేమంటున్నాడు? 58 మిలియన్ల 58 మిలియన్ల అని అంటున్నాడు. మిలియన్ అన్నాడంటే మనం అంతర్జాతీయ సంఖ్య. మనం ప్రతి 3 స్థానాల తర్వాత కామ పెట్టాలి. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్లు. వీడు 58 మిలియన్ అన్నాడు కాబట్టి ఇక్కడ వరకు వచ్చేసి చాలు. 58 మిలియన్ల 423,000. ఇదంతా వేలకు సంబంధించింది కదా. ఇదంతా మిలియన్లు, ఇదంతా వేలు, ఇదంతా వందలు. ఇప్పుడు 423,202,202 ఆ విధంగా మనము నెంబర్స్ అయితే రాయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ ఈ చూస్తే 23,36,10 అని అంటున్నాడు. 23 లక్షల అంటే 10 లక్షల స్థానం వరకు వెళ్ళాడు. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10,00,000 ఆ విధంగా 10 లక్షల వరకు వెళ్ళాడు. 23 లక్షల అని అంటున్నాడు కాబట్టి లక్షల్లో 23 రాయాలి. నెక్స్ట్ 30,000 అంటే వేలు అన్ని కూడా వేలు దగ్గర 30 రాయాలి. 30,010 అని అంటున్నాడు. ఇక్కడ మనకు వందల గురించి మాట్లాడలేదు. 310, 910 ఆ విధంగా మాట్లాడుంటే వందల స్థానంలో 9 కానీ 5 కానీ అలా వద్దును. వందల గురించి మాట్లాడలేదు అంటే ఖచ్చితంగా ఇక్కడ జీరో వస్తుంది. 10 అన్నాడు కాబట్టి 10. ఆ విధంగా మనము ఆడిచ్చిన నెంబర్స్ ని కామాలు పెట్టుకొని ఈజీగా మనము చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ లో మనం కరెక్ట్ గా అబ్జర్వేషన్ చేస్తే అంతర్జాతీయ సంఖ్య మనం ఇచ్చాడు, అలాగే హిందూ సంఖ్య మనం రెండు కూడా ఇచ్చాడు. జాగ్రత్తగా మనము చూసుకోవాలి. నెక్స్ట్ చూస్తే ఏమంటున్నాడు? మూడోది చూస్తే కామాలను తగిన విధంగా ఉపయోగించి హిందూ సంఖ్యామానం ప్రకారం పేర్లు పెట్టండి అని అంటున్నాడు. మనం హిందూ సంఖ్యామానం అంటే వెంటనే గుర్తుకు రావాలి ఏంటి? 3 స్థానాల తర్వాత కామ, తర్వాత 2 స్థానాల తర్వాత కామ, తర్వాత 2 స్థానాల తర్వాత కామ. ఇది ఒక్కటి నీకు గుర్తుంటే ఈజీగా మనం చేయొచ్చు. ఫస్ట్ ఏ క్వశ్చన్ చూడండి. 3, 2, 2 అంటే ఇక్కడ 8,75,95,762 నెంబర్. నెక్స్ట్ 3, 2 ఇంకొక 2 తర్వాత కామ పెట్టడానికి ఇక్కడ ఏమీ లేదు కదా కాబట్టి అక్కడ కాపీవచ్చు. 85,46,283. నెక్స్ట్ 3, 2, 2 9,99,46,000. నెక్స్ట్ 3, 2, 2 9,84,32,701. ఆ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ చూస్తే కామాలను తగిన విధంగా ఉపయోగించి అంతర్జాతీయ సంఖ్యామానము ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ ప్రకారంగా పేర్లు చెప్పమంటున్నాడు. మనకి ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ అంటే వెంటనే కామాలు ఏ విధంగా రావాలి? ప్రతి 3 స్థానాల తర్వాత కామా వస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కామ. ఇప్పుడు 78,921,092. నెక్స్ట్ కామ 3 స్థానాల తర్వాత కామ, 3 స్థానాల తర్వాత కామ. కాబట్టి 7,452,283. నెక్స్ట్ కామ 99,985,102. నెక్స్ట్ కామ 48,49,831. ఆ విధంగా మనము కామాలు అయితే పెట్టుకొని చాలా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే ఇది ఒకటి ఇంపార్టెంట్ విషయంగా మనము చెప్పుకోవచ్చు. 10 మిల్లీమీటర్లు 1 సెంటీమీటర్ అనే విషయం మనం చూసుకోవాలి. 10 మిల్లీమీటర్లు 1 సెంటీమీటర్. నెక్స్ట్ ఇటువంటి సెంటీమీటర్లు 100 అయ్యాయి అనుకోండి. 100 సెంటీమీటర్లు 1 మీటర్. నెక్స్ట్ ఇటువంటి మీటర్లు 1000 అయ్యాయి అనుకోండి. 1000 మీటర్లు 1 కిలోమీటర్ అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ పాయింట్ తెలిస్తే చాలు మనం ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ 10 మిల్లీమీటర్లు 1 సెంటీమీటర్ అదే కదా మనం ఫస్ట్ రాస్తాము. నెక్స్ట్ 1 మీటర్కి 100 సెంటీమీటర్లుగా 1 మీటర్ అవ్వాలి అంటే 100 సెంటీమీటర్లు ఉండాలి. నెక్స్ట్ 1 మీటర్ అవ్వాలి అంటే ఎన్ని మిల్లీమీటర్లు ఉండాలి? ఇక్కడ ఆన్సర్ ఇచ్చాడు. 1 మీటర్కి 1000 మిల్లీమీటర్లు అని ఇస్తాడు. ఎలాగో మనం చూద్దాం. 1 మీటర్కి నీకేం తెలుసు? 1 మీటర్కి 100 సెంటీమీటర్లు అని నీకు తెలుసు. వాడు అడుగుతుంది సెంటీమీటర్లో కాదు మిల్లీమీటర్లు అడుగుతున్నాడు. అప్పుడు ఏం చేయాలి? సేమ్ 100 గుంచేసి 1 సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్లు అని తెలుసు కదా. కాబట్టి 1 సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్లు. ఇప్పుడు ఓవరాల్ గా 100 × 10 ఏమవుతుంది? 1000 అవుతుంది. 1000 మిల్లీమీటర్లు అంటే
ఒక మీటర్కి 1000 మిల్లీమీటర్లు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇటువైపు పక్కన ఒక క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. ఒక కిలోమీటర్కు ఎన్ని సెంటీమీటర్లు అంటున్నాడు. సేమ్ నీకేం తెలుసు అదే. ఒక కిలోమీటర్కి ఎన్ని సెంటీమీటర్లు అడిగాడు, నీకు అది తెలియదు. అప్పుడు ఏం చేయాలి? ఒక కిలోమీటర్కి 1000 మీటర్లు అనే విషయం నీకు తెలుసు. అంటే 1000 మీటర్లు అయితేనే ఒక కిలోమీటర్ అవుతున్న విషయం నీకు తెలుసు. నెక్స్ట్ ఆ 1000 అలాగే ఉంచు. నీకు అడుగుతుంది సెంటీమీటర్లు అడుగుతుంది, మీటర్లోనే అడుగుంటే 1000 మీటర్లు సరిపోదును. నీకు అడుగుతుంది సెంటీమీటర్లు కాబట్టి నాకేం తెలుసు? ఒక మీటర్కి ఇక్కడ ఇచ్చాను, ఒక మీటర్కి 100 సెంటీమీటర్లు నాకు తెలుసు. కాబట్టి ఇక్కడ మీటర్ ప్లేస్ లో నేను 100 సెంటీమీటర్లు అని రాస్తాను. ఇప్పుడు ఓవరాల్ గా ఇక్కడ 3 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు, మొత్తం కలిపితే 5 సున్నాలు. మొత్తం కలిపితే 5 సున్నాలు. కాబట్టి సారీ, 1,00,000 సెంటీమీటర్లు అవుతుంది. ఆ విధంగా ఒక కిలోమీటర్కి ఎన్ని సెంటీమీటర్లు అంటే 1,00,000 సెంటీమీటర్లుగా మనము చెప్పుకోవచ్చు. ఈ విధంగా రకరకాలుగా మనకి కోచింగ్ సైట్ అడుగుతుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి 10 కిలోమీటర్లకి ఎన్ని మిల్లీమీటర్లు అని అడిగాడు అనుకోండి క్వశ్చన్. అప్పుడు మనం దీన్ని ఏ విధంగా చేయాలో చూడు. 10 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, కిలోమీటర్కి ఎన్ని మీటర్లు నీకు తెలుసు. 10 అలాగే ఉంచు, 10 అలాగే ఉంచు. ఒక కిలోమీటర్కి 1000 మీటర్లు అని నీకు తెలుసు. నెక్స్ట్ ఇప్పుడు నీకు మీటర్లు అడగలేదు, మిల్లీమీటర్లు అడిగాడు. నెక్స్ట్ ఈ 10 అలాగే ఉంచు, ఈ 1000 అలాగే ఉంచు. ఒక మీటర్కి 100 సెంటీమీటర్లు అని నీకు తెలుసు. నెక్స్ట్ ఇప్పుడు కూడా నీకు సెంటీమీటర్లో వచ్చింది, ఆడ అడిగినటువంటి మీటర్లో ఇంకా రాలేదు. నెక్స్ట్ ఈ 10 అలాగే ఉంచు, ఈ 1000 అలాగే ఉంచు, ఈ 100 అలాగే ఉంచు. ఇప్పుడు ఒక సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్లు అని నీకు తెలుసు. ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే మిల్లీమీటర్లోకి వచ్చింది కదా. ఇప్పుడు అన్ని లెక్క పెట్టుకో, ఎన్ని జీరోస్ ఉన్నాయి లెక్క పెట్టుకోవడమే. 1 3 4 2 6 1 7 అంటే 7 అంటే అర్థం ఏంటి? 7 సున్నాలు అంటే కోటి. 7 సున్నాలు అంటే 10 కిలోమీటర్లకి కోటి మిల్లీమీటర్లు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా వాడు ఎన్ని రకాలుగైనా ఎలాగైనా కూడా అడుగుతాడు. మనం చాలా జాగ్రత్తగా నీకేం తెలుసో అది వచ్చినంత వరకు నువ్వు రాబట్టుకుంటూ ఉండాలి. నీకు తెలియాల్సింది ఒకటే, ఏం తెలియాలి? ఒక సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్లు, ఇది ఒకటి తెలియాలి. అలాగే 100 సెంటీమీటర్లకి 1 మీటరు, నెక్స్ట్ 1000 మీటర్లకి 1 కిలోమీటరు. ఈ 3 పాయింట్లు నీకు తెలిస్తే వాడికి ఏది అడిగినా కూడా నువ్వు ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ 1 కిలోగ్రామ్కి ఎన్ని గ్రాములు? 1000 గ్రాములు. అది మనకు చెప్పాడు. 1 కేజీకి 1000 గ్రాములు అని వాడు మనకి ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ 1 గ్రామ్కి 1000 మిల్లీగ్రాములు. ఎప్పుడైనా మనకి మిల్లీ అనే పదం వచ్చిందంటే అక్కడ 1000 ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. 1 గ్రామ్కి 1000 మిల్లీగ్రాములు, 1000 మిల్లీగ్రాములు. ఇప్పుడు దీని ప్రకారంగా మనం చాలా విషయాలు చెప్పచ్చు. ఇక్కడ ఒక ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 1 కిలోగ్రామును ఎన్ని మిల్లీగ్రాముల్లో చెప్పగలమని అంటున్నాడు. 1 కేజీని ఎన్ని మిల్లీగ్రాముల్లో చెప్పగలము అని అంటున్నాడు. మనకి మామూలుగా ఏం తెలుసు? ఫస్ట్ దీంట్లో 1 కేజీకి 1000 గ్రాములు అని తెలుసు. కాబట్టి 1 కేజీకి 1000 గ్రాములు అనే విషయం మనకు తెలుసు. ఇప్పుడు అలాగే సెకండ్ పాయింట్ లో మనకి ఏం తెలుసు? 1 గ్రామ్కి 1000 మిల్లీగ్రాములు అని తెలుసు. మనకి 1 కేజీని మిల్లీగ్రాముల్లో రాయమంటున్నాడు. నాకు ఫస్ట్ 1 కేజీకి 1000 గ్రాములు అని తెలుసు. ఆ తర్వాత 1000ని అలాగే ఉంచి 1 గ్రామ్కి 1000 మిల్లీగ్రాములు కదా, అదే రాసుకున్నాం. ఇప్పుడు ఓవరాల్ గా 1 కేజీ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ 1000 ఎంత అవుతుంది మనకి? ఇదేమో 10 క్యూబ్, ఇది కూడా 10 క్యూబ్. అప్పుడు ఇందులోకి మారిపోయింది, మిల్లీగ్రాములోకి మారిపోయింది. 10 క్యూబ్ అంటే అర్థం 10 క్యూబ్ ఇంటూ 10 క్యూబ్ అంటే ఏంటి? 10⁶ మిల్లీగ్రామ్స్. 10⁶ అంటే 1 పక్కన 6 సున్నాలు అని అర్థం చేసుకోవచ్చు. 1 పక్కన 6 సున్నాలు. కాబట్టి 10 లక్షల మిల్లీగ్రాములు అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. మరి ఫస్ట్ క్వశ్చన్ ప్రకారంగా మనకి ఆన్సర్ ఏమవుతుంది? 10 లక్షల మిల్లీగ్రాములు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే మనకి ఏమంటున్నాడు? 1 లీటర్కి 1000 మిల్లీ లీటర్లు అని అంటున్నాడు. ఆ పాయింట్ మనం తెలుసుకుంటే 1 లీటర్కి 1000 మిల్లీ లీటర్లు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ కిలో అంటే ఎప్పుడు కూడా 1000 రెట్లు ఎక్కువ అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కి 1000 గ్రాములు 1 కిలోగ్రాము. 1 కేజీ అన్నాము అంటే కిలో వచ్చింది కదా, ఇక్కడ కే అనేది కిలో అని అర్థం. కిలో అన్నామంటే 1000 రెట్లుకి సమానం అని అర్థం. మరి 1000 రెట్లు సమానం అంటే ఎక్కువనే కదా, కాబట్టి కిలో అంటే 1000 రెట్లు ఎక్కువ. అలాగే మిల్లీ అంటే 1000 రెట్లు తక్కువ అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి 1 గ్రాముకి 1000 మిల్లీగ్రాములు అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు అందుకనే 1 గ్రామ్ అంటే 1000 మిల్లీగ్రాములు. అంటే మిల్లీగ్రాములు 1000 ఉంటే 1 గ్రామ్ అవుతుంది. అంటే మిల్లీగ్రామ్ అనేది అన్నిటికంటే తక్కువ, కాబట్టి 1000 రెట్లు తక్కువ అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు. అందుకనే వీడు ఇక్కడ స్పెషల్ గా ఏమి ఇచ్చాడు? 1 కిలోగ్రామ్ అంటే 1000 గ్రాములు, 1 గ్రామ్ అంటే 1000 మిల్లీగ్రాములు అని ఇవ్వడం జరిగింది. మరి సెంటి అని అన్నాం అనుకో 100 రెట్లు తక్కువగా చెప్పొచ్చు. ఇప్పుడు 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్. ఈ విషయం మనకు తెలుసు. అంటే 1 మీటరు 100 సెంటీమీటర్లకు సమానం. అంటే సెంటీమీటర్లలో 100 ఉంటేనే 1 మీటర్ అవుతుంది. అంటే సెంటీమీటర్ అనేది 100 రెట్లు తక్కువ అనే విషయం ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి సెంటి అంటే 100
రెట్లు తక్కువగా చెప్తుందా అనే విషయాన్ని ఇక్కడ మనం క్లియర్గా అర్థమైనట్టు చెప్పుకోవడం జరిగింది. అందుకనే ఒక మీటరు 100 సెంటీమీటర్లకు సమానం అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉదాహరణ ఒకటి ఎగ్జాంపుల్ 1 క్వశ్చన్ చూస్తే 1991లో సుందర్ నగర్ జనాభా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. 2001లో 72,958 అంటున్నాడు. 2001లో 72,958 పెరిగినట్లుగా చెప్పాడు. అయితే 2001లో ఎంత అంటున్నాడు. ఈ క్వశ్చన్ మనం చిన్న నెంబర్స్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ కి ఈ రోజు సండే అనుకుంటే సండే రోజు నేను 10 యాపిల్స్ తిన్నాను అని అనుకోండి. నెక్స్ట్ మండే రోజు సండే రోజు కంటే 5 యాపిల్స్ ఎక్కువ తిన్నాను అన్నాను అనుకో. అప్పుడు దాని అర్థం ఏంటి? మండే రోజు 5 తిన్నాననా, 5 ఎక్కువ తిన్నానంటే 15 తిన్నాననా, 15 తిన్నాను అని అర్థం చేసుకోవచ్చు. అంటే సండే రోజు ఎన్ని తిన్నాను దానికంటే 5 ఎక్కువ తిన్నాను అన్నాను. ఇప్పుడు మండే రోజు అంటే సండే రోజు 10 యాపిల్స్ తిన్నాను కాబట్టి దానికంటే 5 ఎక్కువ అన్నాను కాబట్టి +5 చేస్తే 15 వస్తుంది. అంటే మండే రోజు 15 యాపిల్స్ తిన్నాను అని అర్థం చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా 1991లో ఎంత జనాభా చెప్పేశాడు. 2001లో 1991 కంటే ఇది ఎంత పెరిగిందో మనకు చెప్పాడు. పెరిగింది అన్నాడు కాబట్టి ప్లస్ గా చేయాలి. ఆ ప్లస్ చేస్తే ఓవరాల్ గా ఆన్సర్ ఏది వస్తుందో అదే మనకు కావాలి. అందుకనే ఇక్కడ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? 2001లో ఎంత అడుగుతున్నాడు. 2001లో జనాభా ఎంత? 1991లో ఎంత అన్నాడో అంతకంటే 72,958 ఎక్కువ. అందుకని జనాభా 1991లో ఎంత అన్నాడో దానికంటే జనాభా పెరుగుదల ఎంతో కూడా చెప్పాడు. కాబట్టి 1991లో ఇంతమంది జనాభా ఉన్నారు ప్లస్ దానికంటే ఇంతమంది పెరిగారు అని అన్నాడు. కాబట్టి ఆ రెండు ప్లస్ చేస్తే 2001లో ఎంతమంది మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ రెండు ప్లస్ చేస్తే ఎంత వచ్చింది? 3,08,024గా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా మనము పెరిగింది అని అన్నాడు అంటే ఖచ్చితంగా ప్లస్ చేయాలి. ఒకవేళ తగ్గిందని అన్నాడు అనుకోండి అప్పుడు మైనస్ చేయాలి. అది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఉదాహరణ 2 చూస్తే ఒక రాష్ట్రంలో 2002-2003 సంవత్సరంలో విక్రయించిన సైకిళ్ల సంఖ్య ఇన్ని సైకిళ్లు అమ్మారు అని అంటున్నాడు. 2003-2004 అంటే ఆ నెక్స్ట్ ఇయర్ లో విక్రయించిన సైకిల్ సంఖ్య ఏమో 8 లక్షలు అని అంటున్నాడు. ఏ సంవత్సరంలో ఎక్కువ సైకిళ్లు విక్రయించబడ్డాయి మరియు ఎన్ని ఎక్కువ? ఫర్ ఎగ్జాంపుల్ కి నేను ఇంతకు ముందు లాంటి ఎగ్జాంపులే సండే రోజు నేను 10 యాపిల్స్ తిన్నాను. మండే రోజు ఈసారి 20 యాపిల్స్ తిన్నాను అని అనుకో. అప్పుడు ఆటోమేటిక్ నీకు ఏం అర్థమవుతుంది? ఏ రోజు ఎక్కువ తిన్నట్టు? మండే రోజు ఎక్కువ తిన్నాను అని అర్థం. మరి మండే రోజు ఎన్ని ఎక్కువ తిన్నాను అంటే అప్పుడు ఏం చెప్తాము? మండే రోజు 20 తిన్నాను, సండే రోజు 10 తిన్నాను. అంటే ఓవరాల్ గా ఎన్ని ఎక్కువ తిన్నాను? మండే రోజు 10 ఎక్కువ తిన్నాను అని చెప్తావు. ఎలా చెప్తావు? 20 నుంచి 10 మైనస్ చేయాలి. అంటే మండే రోజు 20 తింటే సండే రోజు 10 తిన్నాను అంటే దాని అర్థం ఏంటి? మండే రోజు 10 ఎక్కువ తిన్నాననే కదా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 10 అవుతుంది. ఎందుకు? మైనస్ చేయాలి. సేమ్ ఆ విధంగానే ఇక్కడ చూస్తే మనకి 2003-2004లో ఎంత అనేది చెప్పేశాడు. ఎంత? 8,01,100. 2002-2003 కూడా చెప్పేశాడు. అయితే 2003 చెప్పేశాడు. ఎంత ఎక్కువ అని అంటే ఏం చేయాలి? ఆటోమేటిక్ గా మైనస్ చేయాలి. అప్పుడు ఎంత ఎక్కువ వచ్చింది? 57,100. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? 57,100 ఎక్కువ సైకిళ్ళు అమ్ముడయ్యాయి, విక్రయించబడ్డాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా మనం మైనస్ చేయాలి. నెక్స్ట్ చూస్తే ఉదాహరణ 3 చూస్తే పట్టణ వార్తాపత్రిక ప్రతిరోజు ప్రచురించబడుతుంది. అంటే ప్రతిరోజు న్యూస్ పేపర్ వేస్తారట. ఒక కాపీలో 12 పేజీలు ఉంటాయి. అంటే ఒక న్యూస్ పేపర్ లో ఎన్ని పేజీలు ఉంటాయంటే 12 పేజీలు ఉంటాయి. ప్రతిరోజు 11,980 కాపీలు ముద్రించబడతాయి. అంటే ప్రతిరోజు ఎన్ని వేస్తున్నారు? ఎన్ని కాపీలు తయారు చేస్తున్నారంటే 11,980 కాపీలు తయారు చేస్తున్నారు. అంటే ఒక కాపీ తయారు చేయడానికి 12 పేజీలు అవసరం. అటువంటి ఎన్ని కాపీలు వేస్తున్నారు? 11,980. ప్రతిరోజు మొత్తం ఎన్ని పేజీలు ప్రింట్ చేయబడుతున్నాయి అని అంటున్నాడు. ఇప్పుడు చూస్తే ఒక పేపర్ తయారు చేయడానికి, ఒక కాపీ తయారు చేయడానికి 12 పేపర్లు అవసరం. మరి అటువంటి ఎన్ని కాపీలు వేస్తున్నారు ప్రతిరోజు? 11,980 కాపీలు వేస్తున్నారు. అంటే ఒక కాపీ అయితే 12 పేజీలు అవసరం. అంటే ఒక ఇంటికి వేస్తే 12 పేజీల పేపర్ అవసరం. అదే రెండింటికి వేసాం అనుకో, 12 పేజీలు అవసరం. అంటే మొదటి ఇంటికి 12 పేజీలు కాపీ వేస్తావు, రెండో ఇంటికి కూడా 12 పేజీలు కాపీ వేస్తావు. అప్పుడు ఎంత అవుతుంది? 12 పేజీలు అవసరం అవుతుంది రెండిళ్ళు అయితే. అదే మూడిళ్ళు అనుకో 12 36 పేజీలు అవసరం. ఆ విధంగా ఎన్ని కాపీలు తయారు చేయాలి? 11,980 కాపీలు కాబట్టి దాన్ని ఇంటూ 12 చేస్తే ఓవరాల్ ఎన్ని పేజీలు అవసరం అవుతాయి తెలుస్తుంది. 12 0 0, 12 8 96, 6 9, 12 9 108, 108 7, 117, 7 11, 12 1 12, 12 plus 11 23, 3 2, 12 1 12 plus 2 14. అంటే ఓవరాల్ గా 1,43,760 పేజీలు అవసరం అవుతాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 చూస్తే నోటు పుస్తకాలు తయారు చేయడానికి అందుబాటులో ఉన్న కాగితపు షీట్ల సంఖ్య 75,000. అంటే ఎన్ని పేపర్ షీట్స్ ఉన్నాయంటే 75,000 ఉన్నాయని అంటున్నాడు. ప్రతి ఒక్క షీట్ నుంచి నోటు పుస్తకం యొక్క 8 పేజీలు తయారవుతాయి. అంటే ఈ విధంగా ఒక
ఒక పేపర్ షీట్ ఉన్నది అనుకోండి. ఈ షీట్ నుంచి ఎన్ని పేజీలు తయారవుతాయంట? 8 పేజీలు తయారు చేయగలమని అంటున్నాడు. అటువంటిది ఒక పేజీ లేదు. ఒకవేళ 2 షీట్లు ఉన్నాయనుకో, 2 షీట్లు ఉంటే 2 షీట్లు ఒక షీట్‌కేమో 8 పేజీలు తయారవుతున్నాయి. ఒకవేళ 2 షీట్లు ఉంటే 2 8ల 16 పేజీలు తయారవుతాయి. ఒకవేళ 3 షీట్లు ఉంటే 3 8ల 24 పేజీలు తయారవుతాయి. అటువంటివి ఎన్ని షీట్లు ఉన్నాయంట? 75,000 షీట్లు ఉన్నాయని అంటున్నాడు. కాబట్టి ఒక షీట్‌కి అయితే 8 పేజీలు. అటువంటి 75 షీట్లు ఉన్నాయి కాబట్టి 75,000 ఇంటూ 8 అదే చేశాడు ఇక్కడ. ఎంత వచ్చిందప్పుడు? 6,00,000 షీట్లు, సారీ 75,000 షీట్లతో 6,00,000 పేజీలు వచ్చాయి అనే విషయం మనకు అర్థమైంది. ఇప్పుడు ఎన్ని పేజీలు వచ్చి అర్థమైపోయింది. ఇప్పుడు చూడుకొచ్చును, ప్రతి నోటు పుస్తకంలో 200 పేజీలు కలిగి ఉంటుంది. అంటే ప్రతి ఒక్క బుక్ కూడా 200 పేజీలు ఉంటుంది అని అంటున్నాడు. ఇప్పుడు నీ దగ్గర ఎన్ని పేజీలు ఉన్నాయి? 6,00,000 పేజీలు నీ దగ్గర ఉన్నాయి. వాటితోటి 200 పేజీల బుక్లు ఎన్ని తయారు చేయగలను అంటున్నాడు. కాబట్టి సపోజ్ నా దగ్గర ఒక 400 పేజీలే ఉన్నాయని అనుకోండి. అప్పుడు 200 పేజీల పుస్తకాలు ఎన్ని తయారు చేయగలను? 2 తయారు చేయగలను. ఎలా చెప్తున్నాను? 400 పేజీలని 200 పేజీలతో డివిజన్ చేస్తే 200, 202 అంటే ఓవరాల్ గా 2 బుక్లు తయారు చేయగలను. అదే ఒకవేళ నా దగ్గర 600 పేజీలు ఉన్నాయనుకో, ఒక్కొక్క బుక్ 200 పేజీలు కదా, అప్పుడు ఎన్ని బుక్లను తయారు చేయగలను? 3 తయారు చేయగలను. ఆ విధంగా అంటే ఇక్కడ డివిజన్ చేయాలనే విషయం తెలియడం కోసం ఇదొక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు నా దగ్గర 6,00,000 పేజీలు కదా ఉన్నాయి. కాబట్టి 6,00,000ని 200తో డివిజన్ చేస్తే నాకు ఎన్ని పుస్తకాలు తయారవుతాయో తెలుస్తాయి. మరి 6,00,000ని 200తో డివిజన్ చేస్తే 2 జీరోస్ క్యాన్సిల్, 2 1s 2 3s, అప్పుడు ఏమొచ్చింది? 3 పక్కన 3 జీరోస్ మిగిలాయి కదా, కాబట్టి 3 జీరోస్. అంటే 200 పేజీలు కలిగినటువంటి పుస్తకాలు ఎన్ని తయారు చేయగలనంటే 3,000 పుస్తకాలు తయారు చేయొచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ 1.2 చూస్తే ఫస్ట్ క్వశ్చన్, ఒక పాఠశాలలో 4 రోజుల పాటు పుస్తక ప్రదర్శన జరిగింది. కౌంటర్ వద్ద విక్రయించిన టికెట్లు సంఖ్య మొదటి, 2, 3 మరియు చివరి రోజులో అంటే 4వ రోజు ఈ రకంగా టికెట్లు అమ్ముడుపోయాయి అనే విషయాన్ని చెప్తున్నాడు. 4 రోజుల్లో విక్రయించిన మొత్తం టికెట్లు ఎన్ని? మనకి ఫస్ట్ డే ఇవి, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఈ విధంగా 4 రోజులకి మొత్తం ఎన్ని టికెట్లు అంటున్నాడంటే మొత్తం 4 కూడా ప్లస్ చేయాలి. ప్లస్ చేయడం అనేది చాలా ఈజీ కాబట్టి దానికోసం మనం టైం వేస్ట్ చేయొద్దు. ఇటువంటి క్వశ్చన్స్ మాక్సిమం రావు. నెక్స్ట్ సెకండ్ చూస్తే, శేఖర్ ఒక ప్రసిద్ధ క్రికెట్ ఆటగాడు. టెస్ట్ మ్యాచ్ లో ఇప్పటి వరకు 6,980 రన్స్ చేశాడు. ఇంతవరకు అతను 10,000 రన్స్ పూర్తి చేయాలని కోరుకుంటున్నాడు. అంటే అతను ఇంకా 10,000 రన్స్ అవ్వలేదు. అతను అయినవి 6,980 అయ్యాయి. 10,000 రన్లు చేయాలనుకుంటున్నాడు. ఇంకా అతనికి ఎన్ని పరుగులు అవసరము? ఇటువంటి పెద్ద నెంబర్స్ నేను చిన్న నెంబర్స్ తో తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ కి రవి అనే ఒక ఆటగాడు ఉన్నాడు. రవి 75 రన్లు కొట్టాడు. రవి ఎన్ని కొట్టాడంటే 75 రన్లు కొట్టాడు. రవి ఏమో 100 రన్స్ అంటే సెంచరీ చేయాలనుకుంటున్నాడు. అతను ఇప్పుడు ఎన్ని రన్స్ చేశాడు? 75 రన్లే చేశాడు. 100 రన్లు కొట్టాలనుకుంటున్నాడు. అంటే ఇంకా ఎన్ని రన్లు అవసరం అవుతాయి? 75 నాకు తెలియదు. మామూలుగా అయితే ఆన్సర్ 25 అని తెలుసు. ఒకవేళ ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాము? నాకు ఆన్సర్ 25 అని తెలుసు. ఎందుకు? 75కి 25 కలిపితేనే రవికి కావాల్సినటువంటి సెంచరీ రన్స్ అని వచ్చేస్తాయి. ఒకవేళ నీకు ఆన్సర్ తెలియకపోతే ఈ రెండింటి ప్రకారంగా నువ్వేం చేస్తే ఆన్సర్ వస్తుంది? 100 లో నుంచి 75 మైనస్ చేస్తాను కదా 25 వస్తుంది. అంటే 100 రన్లు కొట్టాలంటే ఇంకా 25 రన్లు చేయాలి అనే విషయం అర్థమైంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. అతను 10,000 రన్లు చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికి ఎన్ని రన్లు చేశాడు? 6,980 రన్లు చేశాడు. కాబట్టి అది మైనస్ చేస్తే ఇంకా ఎన్ని రన్లు అవసరం అవుతాయో తెలుస్తుంది. 0, నెక్స్ట్ ఇక్కడ 10 లో నుంచి 8 తీస్తే 2, ఇక్కడ 9 నుంచి 9 తీస్తే 0, ఇక్కడ 9 లో నుంచి 6 తీస్తే 3, అంటే ఇంకా 3,020 రన్లు అతనికి అవసరం అవుతాయి. ఈ 3,020 రన్లు కూడా చేసిస్తే అప్పుడు అతనికి కావాల్సినటువంటి 10,000 రన్లు కంప్లీట్ అవుతాయనే విషయం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఒక ఎన్నికలో విజయవంతమైన అభ్యర్థికి ఇన్ని ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థికి అంటే ఆపోజిట్ లో అపోనెంట్ అంటారు కదా, వాళ్ళకి వచ్చిన ఓట్లు ఇవి. అయితే విజయవంతమైన అభ్యర్థి ఎన్నికలో ఎంత ఆధిక్యంతో విజయం సాధించాడు అని అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కి నేను దీన్ని కూడా చిన్న నెంబర్స్ తో పోలుస్తాను. ఫస్ట్ రవి, కిరణ్ అనే ఇద్దరు ఉన్నారు. రవి ఒక ఎలక్షన్ లో 100 ఓట్లు వచ్చాయి. కిరణ్ కేమో 150 ఓట్లు వచ్చాయి. అంటే ఆటోమేటిక్ ఎవరు గెలిచారు? కిరణే గెలిచాడు. కానీ ఎంత మెజారిటీతో గెలిచాడని అన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? తన అపోనెంట్ ఎవరైతే ఉన్నారో ప్రత్యర్థి, తనకు వచ్చిన ఓట్ల నుంచి అపోనెంట్ ఓట్లు మైనస్ చేసిస్తే, అంటే 150లో నుంచి 100 తీసిస్తే ఎంత? 50. అంటే కిరణ్ అనే అభ్యర్థి 50 ఓట్లు తేడాతో ప్రత్యర్థిపై గెలిచాడు అని అర్థం చేసుకోవచ్చు. ఇదే క్వశ్చన్ ని మనం రివర్స్ లో ఇంకొకలా కూడా అడగచ్చు. ఓడిపోయిన అభ్యర్థి ఎంత ఆధిక్యంతో ఓడిపోయాడన్నా కూడా మనకి ఆన్సర్ 100 అవుతుంది. ఎందుకు? రవి అనేవాడికి 100 వచ్చాయి, గెలిచిన వాడికి 150 వచ్చాయి. అంటే రవికి ఎన్ని తక్కువ వచ్చాయి? 50 తక్కువ వచ్చాయి. కాబట్టి 50 ఓట్ల తేడాతో రవి ఓడిపోయాడన్నా, 50 ఓట్ల ఆధిక్యంతో కిరణ్ గెలిచాడన్నా ఒకటే రకమైన ఆన్సర్. సేమ్ ఇప్పుడు కూడా ఏమంటున్నాడు? విజయవంతమైన అభ్యర్థికి ఎన్ని వచ్చాయి? 5,77,500. సమీప ప్రత్యర్థి అపోనెంట్ కి ఎన్ని వచ్చాయి? 3,48,700. ఇప్పుడు విజయవంతమైన అభ్యర్థి ఎన్ని ఓట్ల తేడాతో గెలిచాడంటే ఏం చేయాలి? గెలిచిన వాటిలో నుంచి
ఓడిన వాడిని మైనస్ చేసిస్తేనే కదా ఎంత మెజారిటీతో గెలిచాడో తెలుస్తుంది. 0, 0, 15 నుంచి 7 తీస్తే 8, ఇక్కడ 6 ఉంటది. 16 నుంచి 8 తీస్తే 8, ఇక్కడ 6 ఉంటుంది. 6 నుంచి 4 తీస్తే 2, 5 నుంచి 3 తీస్తే 2. అంటే 2,28,800 ఓట్లు తేడాతో విజయవంతమైన అభ్యర్థి గెలిచాడు. సేమ్ ఒకవేళ ఇదే క్వశ్చన్ 2,28,800 ఓట్లు తేడాతో ఒక సమీప ప్రత్యర్థి ఓడిపోయాడు అని అన్నా కూడా సేమ్ ఇదే ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూస్తే కీర్తి బుక్ స్టోర్ జూన్ మొదటి వారంలో ఇంత విలువైనటువంటి పుస్తకాలను, నెల 2వ వారంలో ఇంత విలువైనటువంటి పుస్తకాలను విక్రయించారు. 2 వారాలు కలిపి ఎంత అమ్మకం జరిగింది అంటే మొదటి వారంలో ఎంత అమ్మారు, 2వ వారంలో ఎంత అమ్మారో మనకు తెలుసు. కాబట్టి 2 వారాలు కలిపి ఎంత అమ్మారు అంటే అర్థం ఏంటి, ఆ 2 ప్లస్ చేయమనే కదా. కాబట్టి ప్లస్ చేయడం అనేది చేసేద్దాం. 2,85,891 మొదటి వారం. 2వ వారం ఎంత, 4,07,68. ఆ 2 కలిపితే 2 వారాల మొత్తం వచ్చేస్తుంది కదా. 8, 1, 9, 9, 6, 15, 5, 1, 8, 8, 16, 6, 1, 5, 1, 6, 8, 0, 8, 2, 4, 6 అంటే 6,86,659 రూపాయల విలువ కలిగినటువంటి పుస్తకాలను ఆ 2 వారాలు కలిపి అమ్మారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఏ వారంలో అమ్మకాలు ఎక్కువగా జరిగాయి? క్లియర్ గా చూస్తేనే అర్థమవుతుంది. ఫస్ట్ వారం ఏమో 2 లక్షల చిల్లర, 2వ వారంలో 4 లక్షల చిల్లర. అంటే ఏ వారంలో ఎక్కువ అమ్ముడైనట్టు, 2వ వారంలోనే ఎక్కువ అమ్ముడయ్యాయి అని అంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కంటిన్యూషన్ చూడు, ఎంత ఎక్కువ అమ్మారని కూడా అంటున్నాడు. కాబట్టి సేమ్ 2వ వారంలో 4,07,68 అమ్మారు, మొదటి వారంలో 2,85,821 అమ్మారు. కాబట్టి 2వ వారంలో ఎక్కువ అమ్మారు, మొదటి వారంలో తక్కువ అమ్మారు. కాబట్టి ఆ ఎక్కువ 2వ వారం నుంచి మొదటి వారం తీసిస్తే ఆ 2వ వారంలో ఎన్ని ఎక్కువ అమ్మారో తెలిసిపోతుంది. కాబట్టి 8 నుంచి 1 తీస్తే 7, 6 నుంచి 2 తీస్తే 4, 7 నుంచి 8 తీయడం, 17 నుంచి 8 తీస్తే 9, 9 నుంచి 5 తీస్తే 4, 9 నుంచి 8 తీస్తే 1, 3 నుంచి 2 తీస్తే 1. అంటే ఆ 2వ వారంలో మొదటి వారం కంటే 1,14,947 విలువ కలిగినటువంటి పుస్తకాలు ఎక్కువగా అమ్మడం జరిగింది అనే విషయం అర్థం చేసుకోవచ్చు. అది 4th క్వశ్చన్. నెక్స్ట్ 5th చూస్తే ఇక్కడ 5 అంకెలు ఇచ్చాడు. వాటిని ఒకేసారి ఉపయోగించి అంటే రిపీట్ చేయకూడదు అని అంటున్నాడు. రాయగల 5 అంకెల అతి పెద్ద సంఖ్య, 5 అంకెల అతి చిన్న సంఖ్యల మధ్య వ్యత్యాసము అంటే డిఫరెన్స్. డిఫరెన్స్ అంటే ఏం చేయాలి, మనం ఒకటి తెలుసుకోవాలి, మైనస్ చేయాలి. కాబట్టి వీటితో ఏర్పడే గ్రేటెస్ట్ నెంబర్ మనం కనుక్కోవాలి. 5 అంకెల అతి పెద్ద సంఖ్య రాయాలి అంటే మనకి పెద్ద సంఖ్య రాయాలంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తగ్గించుకుంటూ రావాలి. మరి వీటిలన్నిటికంటే పెద్దది 7, తర్వాత 6, తర్వాత 4, 3, 2. ఇది అన్నిటికంటే పెద్ద నెంబర్, వాటితో రాయగలిగేది. మరి అన్నిటికంటే చిన్న నెంబర్ కూడా రాయమంటాడు కదా. కాబట్టి చిన్న నెంబర్ రాయాలంటే చిన్న నుంచి పెద్దకి వెళ్ళాలి. 2, 3, 4, 6, 7. ఇప్పుడు వీటి తాలూకా వ్యత్యాసము అన్నాడు. వ్యత్యాసం అన్నాడు కాబట్టి మైనస్ చేయాలి. మరి 2లోని 7 తీయగలమా, తీయలేము. అప్పుడు క్యారీ చేస్తే 12లోని 7 తీస్తే 5, 12లోని 7 ఇక్కడ రాస్తాను ఆన్సర్. 12లోని 7 తీస్తే 5, ఇక్కడ 2 ఉంటుంది. 2లోని 6 తీయలేం. అప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ క్యారీ చేస్తే 12లోని 6 తీస్తే 6, ఇక్కడ 3 ఉంటుంది. 3లో నుంచి 4 తీయలేం. అప్పుడు క్యారీ చేస్తే 13 నుంచి 4 తీస్తే 9, ఇక్కడ 5 ఉంటుంది. 5 నుంచి 3 తీస్తే 2, 7 నుంచి 2 తీస్తే 5. అంటే ఆ రెండింటి తాలూకా వ్యత్యాసం ఎంత, 52,965గా చెప్పుకోవచ్చు. ఆ విధంగా 5 అంకెల అతి పెద్ద సంఖ్య, 5 అంకెల అతి చిన్న సంఖ్యల తాలూకా వ్యత్యాసం అన్నా మైనస్ చేయాలి. ఒకవేళ భేదం అన్నా మైనస్ చేయాలి. ఒకవేళ మొత్తం అన్నాడు అనుకోండి, అప్పుడు ఈ 2 నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్లస్ చేయాలి. ఆ విధంగా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూస్తే ఒక యంత్రం రోజుకు 2,825 స్క్రూలు తయారు చేస్తుంది. 2006 జనవరి నెలలో ఎన్ని స్క్రూలను ఉత్పత్తి చేస్తుందని అంటున్నాడు. అంటే మనకి ఇటువంటి క్వశ్చన్ లో క్యాలెండర్ మీద కూడా అవగాహన అయితే ఉండాలి. ఒక రోజుకైతే 2,825, మరి 2006 జనవరి నెల అన్నాడు. మనము అది ఏ సంవత్సరం అయినా కూడా జనవరి నెల అనేసరికి ఎన్ని రోజులు వస్తాయి, 31 రోజులు వస్తాయి. కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏ సంవత్సరం అయినా కూడా. కానీ ఒకవేళ ఫిబ్రవరి నెల అన్నాడు అనుకోండి, అప్పుడు మనకి ఇచ్చిన సంవత్సరము లీప్ సంవత్సరం అయితే 29 రోజులు, ఒకవేళ నార్మల్ గా సాధారణమైన సంవత్సరం అయితే 28 రోజులు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రోజులో వాడే చెప్పాడు ఇన్ని 2,825 స్క్రూలు. మరి జనవరి నెలలో 31 రోజులు కదా ఉంటాయి. ఒక రోజుకైతే 2,825, మరి జనవరిలో 31 రోజులు ఉంటాయి. కాబట్టి 31 ఇంటూ చేస్తే మొత్తం ఆ నెల మొత్తానికి ఎన్ని స్క్రూలు తయారు చేస్తామో తెలుస్తుంది. మరి ఒకటితోటి దీని మొత్తాన్ని ఇంటూ చేస్తే అదే వస్తుంది. మరి నెక్స్ట్ 3 తోటి 3 5 15, 5, 1, 3 6 1 7, 3 8 24, 4 2, 3 6 2 8, 5 2 5 7, 8 7 15, 5 1 4 3 7, 8. అంటే 87,575 స్క్రోలను జనవరి నెలలో తయారు చేస్తున్నారు అనే విషయం అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ 2004
ఫిబ్రవరి నెలలో ఎన్ని తయారు చేస్తాడని అన్నాడు అనుకోండి, అప్పుడు మనం అబ్జర్వేషన్ చేయాలి. ఫిబ్రవరి నెల అనేసరికి ఒక్కొక్కసారి 28 రోజులు, ఒక్కొక్కసారి 29 రోజులు ఉంటది. మరి 29 రోజులు ఎప్పుడు ఉంటది? లీప్ సంవత్సరం ఉంటది. అప్పుడు వాడు ఇచ్చిన సంవత్సరం లీప్ సంవత్సరం అనుకోండి, 29తో ఇంటూ చేయాలి. వాడు ఇచ్చింది లీప్ సంవత్సరం కాకపోతే 28తోనే ఇంటూ చేయాలి. కాబట్టి 2004 అన్నాను. మరి 2004 అనేది మనకి లీప్ సంవత్సరంగానే చెప్తాము. కాబట్టి 29తో అప్పుడు ఇంటూ చేయాలి. ఈ విషయాన్ని మీరు అబ్జర్వేషన్ చేయాలి. నెక్స్ట్ 7వ క్వశ్చన్ చూస్తే, ఒక వ్యాపారి వద్ద 78,592 ఉన్నాయి, అంటే ఇన్ని రూపాయలు ఉన్నాయని అంటున్నాడు. ఆమె ఒక్కొక్కటి 1,200 రూపాయలు చొప్పున 40 రేడియో సెట్లను కొనుగోలు చేయడానికి ఆర్డర్ ఇచ్చింది. కొనుగోలు చేసిన తరువాత ఆమె వద్ద ఎంత డబ్బు మిగిలి ఉంది అని అంటున్నాడు. అంటే తన దగ్గర ఉన్నదేమో 78,592 రూపాయలు ఉన్నాయి తన దగ్గర. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కటి 1,200 రూపాయలు ఏంటి? రేడియో సెట్. అటువంటి సెట్లు ఎన్ని కొంటుంది? 40 కొంటుంది. కాబట్టి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు 12 into 4, 12 4 is 48. ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 1 0 ఉంది, అంటే టోటల్ గా 3 zeros. అంటే తనకి 40 రేడియో సెట్లు కొనడానికి 48,000 రూపాయలు ఖర్చు అవుతుంది. తన దగ్గర ఉన్నదంతా 78,592. కాబట్టి 48,000 ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ ఖర్చు అయింది మనం మైనస్ చేసిస్తే ఆటోమేటిక్ ఇంకా తన దగ్గర ఎంత ఉంటుందో తెలుస్తుంది కదా. అప్పుడు 2, 9 నుంచి 0 తీస్తే 9, 5 నుంచి 0 తీస్తే 5, 8 నుంచి 8 తీస్తే 0, 7 నుంచి 4 తీస్తే 3. అంటే ఇంకా తన దగ్గర ఎంత మిగులుతుందంటే 30,592 రూపాయలు మిగులుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 8వ క్వశ్చన్ చూస్తే, ఒక విద్యార్థి 7,236ను 56తో గుణించడానికి బదులుగా 65తో గుణించాడు అని అంటున్నాడు. సరైన సమాధానం కంటే అతనికి ఎంత ఎక్కువగా ఉంది అని అంటున్నాడు. ఇప్పుడు ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే వాడు ఏమంటున్నాడు? 7,236ని 56 తోటే గుణించాలి, ఇదే రూల్. అంటే చెప్తున్నాడు గుణించమని. కానీ వాడు ఏం చేశాడు? 56కు బదులుగా 65తో గుణించాడు. అంటే ఎంత ఎక్కువతో గుణించాడు? +9. కాబట్టి మామూలుగా మనం ఏం చేస్తాము? 7,236 ఫస్ట్ 52తో గుణించిన ఆన్సర్ వేస్తాం. తర్వాత అదే 7,236ని 65తో గుణించినప్పుడు ఆన్సర్ అంతా వేస్తాం. ఇది ఎక్కువ వస్తుంది, ఇది తక్కువ వస్తుంది. కాబట్టి ఎక్కువ నుంచి తక్కువ తీసిస్తే ఎంత అయితే ఆన్సర్ వచ్చిందో అదే మనం అనుకుంటాం. కానీ అంత ప్రాసెస్ మనం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకు? 56తో గుణించాల్సింది 65తో గుణిస్తుంది. అంటే ఎంత ఎక్కువతో గుణించేస్తుంది? 9 ఎక్కువ గుణించింది. కాబట్టి నీకు ఇచ్చినటువంటి 7,236ని ఎంత ఎక్కువ అని అడిగాడు కదా వాడు కూడాను. అతనికి ఎంత ఎక్కువ సమాధానం వచ్చేసిందని అంటున్నాడు. కాబట్టి ఆ ఎక్కువైనటువంటి 9తో గుణిస్తే సరిపోతుంది. 9 6 54, 4 5 9 3 27, 5 32, 2 3 9 18 3 21, 1 2 9 7 63, 2 65. అంటే 65,124 అనేది ఎక్కువగా వచ్చింది అతనికి ఆన్సర్. అదొకటి మనం చూసుకోవాలి. ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ గా మనకి అడిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 9వది, ఒక చొక్కా కుట్టడానికి 2 మీటర్ల 15 సెంటీమీటర్ల గుడ్డ అవసరం అవుతుంది. 40 మీటర్ల గుడ్డతో ఎన్ని చొక్కాలు కుట్టగలము మరియు ఎంత గుడ్డ మిగిలి ఉంటుందని అంటున్నాడు. ఒక చొక్కా కుట్టడానికి 2 మీటర్ల 15 సెంటీమీటర్లు అవసరం అవుతుంది. అతని దగ్గర ఉన్నది ఎంత? 40 మీటర్ల గుడ్డ ఉంది అతని దగ్గర. అప్పుడు మనము ఏం చేయాలి? మామూలుగా అయితే ఒక గుడ్డ, ఒక షర్ట్ కుట్టడానికి 2 మీటర్ల అవసరం అవుతుందని అనుకో. అప్పుడు ఏం చేయొచ్చు? 40 మీటర్ల గుడ్డతో 2 మీటర్ల చొక్కాలు బై 2 మీటర్లు వేస్తే 20 చొక్కాలు అయిపోతాయని ఈజీగా చెప్పొచ్చు కదా. కానీ ఇక్కడ 2 మీటర్లు మనకు అనలేదు. 2 మీటర్ల 15 సెంటీమీటర్లు అవసరం అవుతుంది ఒక చొక్కాకి. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ మొత్తాన్ని సెంటీమీటర్స్ లో మార్చేయాలి. 1 మీటర్కి 100 సెంటీమీటర్లు అనే విషయం మనకు తెలుసు. ఇక్కడ 2 మీటర్లు అన్నాడు కదా, కాబట్టి 200 సెంటీమీటర్లు, అలాగే ఇంకొక 15 సెంటీమీటర్లు కూడా అన్నాడు. కాబట్టి ఓవరాల్ గా 215 సెంటీమీటర్లు. ఇది దేనికి? ఒక చొక్కా అంటే ఒక షర్ట్ కుట్టడానికి ఇది అవసరం. ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంది? అతని దగ్గర 40 మీటర్లు అన్నాడు. మరి ఇది సెంటీమీటర్లకు మార్చాడు, ఇది కూడా సెంటీమీటర్లకు మార్చాలి. మరి 40 మీటర్లు అన్నామంటే 40 ఇంటూ 1 మీటర్కి 100 సెంటీమీటర్లు. కాబట్టి మొత్తం ఓవరాల్ గా 4,000 సెంటీమీటర్లు అవుతుంది. ఇప్పుడు నా దగ్గర మొత్తం 4,000 సెంటీమీటర్లు గుడ్డ ఉంది. దానితోటి ఒకదానికి అంటే ఒక చొక్కాకి 215 సెంటీమీటర్ల గుడ్డ అవసరం అవుతుంది. కాబట్టి డివైడెడ్ బై చేస్తే నాకు ఎన్ని చొక్కాలు వస్తాయి, ఇంకా ఎంత మిగిలిపోతుందో చెప్పొచ్చు. కాబట్టి 4,000ని 215తో డివైడ్ చేస్తాను. 215 ఒకట్ల 215. అప్పుడు నీకు 400 నుంచి 215 తీస్తే ఎంత వస్తుంది? 185 వస్తుంది. పక్కన 0 ఉంది కదా, 0 తీసుకో. అప్పుడు 215 9 వేద్దాం. అప్పుడు చూస్తే 9 5 45, 5 4 9 1 9 4 13, 3 1 9 2 18 1 19. అంటే ఇప్పుడు ఇది ఎక్కువ అయిపోయింది. కాబట్టి ఇక్కడ 18 వేయాలి మనం. 18 వేయాలి. అంటే ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూడు, 8 5 40, 0 4 8 1 8 4 12, 2 1 8 2 16 1 17. అంటే నీకు ఇప్పుడు ఇందులో నుంచి ఇది మైనస్ చేయాలి కదా. 0 5 నుంచి 2 తీస్తే 3, 8 నుంచి 2 తీస్తే 1, అంటే 130 సెంటీమీటర్లు. అంటే
నీకు ఎన్ని చొక్కాలు తయారవుతాయి అంటే 18 చొక్కాలు తయారవుతాయి. ఇంకా నీకు ఎంత మిగిలిపోయింది? 130 సెంటీమీటర్ల గుడ్డ మిగిలిపోయింది. మరి 130 సెంటీమీటర్ల గుడ్డ మిగిలిపోయిందంటే దీన్ని మీటర్లలోకి మార్చొచ్చు. ఎందుకు? ఈ 130ని నేను 100 సెంటీమీటర్లు అలాగే 30 సెంటీమీటర్లుగా మారుస్తాను. మరి 100 సెంటీమీటర్లు అంటే 1 మీటరు. ఇక్కడ 30 సెంటీమీటర్లు ఉంది. అంటే నాకు 18 చొక్కాలు తయారవుతాయి. దానితో పాటు ఇంకా 1 మీటర్ 30 సెంటీమీటర్ల గుడ్డ మిగిలిపోయి ఉన్నది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 10వ క్వశ్చన్ చూస్తే ఒక్కొక్కటి 4 కేజీల 500 గ్రాముల బరువున్న మందుల పెట్టెలలో ప్యాక్ చేయబడతాయి. మందులు పెట్టెల్లో ప్యాక్ చేయబడతాయి. 800 కిలోలకు మించి తీసుకు వెళ్ళలేనటువంటి వ్యాన్ లో అటువంటి పెట్టెలను ఎన్ని లోడ్ చేయొచ్చు అని అంటున్నారు. అంటే ఓవరాల్ గా ఆ వ్యాన్ తాలూకు సామర్థ్యం అంతా 800 కిలోలు అంటే కేజీలు. ఇప్పుడు ఒక్కొక్క మందులు పెట్టె ఎంత బరువు ఉంటుంది? 4 కేజీల 500 గ్రాములు అని అంటున్నాడు. అంటే 4 కేజీల 500 గ్రాములు అంటే అర్థం అంటే 4.5 కేజీలనే కదా, కాబట్టి 4.5 కేజీ. ఇప్పుడు ఓవరాల్ గా వ్యాన్ తాలూకా కెపాసిటీ 800 కేజీలు. ఒక్కొక్క బాక్స్ తాలూకా మందుల బాక్స్ తాలూకా కెపాసిటీ 4.5 కేజీలు. ఇప్పుడు ఈ రెండు డివైడ్ చేస్తే ఆ వ్యాన్ లో ఎన్ని ఇలాంటి మందులు పెట్టి మనం పెట్టచ్చో తెలుస్తుంది. అంటే కేజీ ప్రమాణాలు పోతాయి. అప్పుడు మనకి ఇక్కడ పాయింట్ పోవాలి అంటే ఇదే ఇక్కడ రాస్తాను. 800 పాయింట్ పోవాలి అంటే అప్పుడు ఏం చేయాలి మనం? 45/10 అని రాస్తాం. ఈ 10 ఏమవుతుంది? పైకి వెళ్తుంది. అప్పుడు 8000 అవుతుంది. 5/45. 5 తోటి 5 9s 5 16 2 జీరోస్ అనగా 2 జీరోస్ అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి? 1600/9. ఇప్పుడు 9 తోటి 9 1s 9 16 లో 9 పోతే ఇంకా ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. 7 పక్కన 0 అంటే 70. 9 7s 63. అంటే 70లో 63 పోతే ఇంకా ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. మళ్ళీ పక్కన 0 70. మళ్ళీ 9 7s అంటే నీకు ఎన్ని బాక్సులు అందులో పెట్టగలమంటే 177 బాక్సులని అందులో ఫిల్ చేయగలము అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 11 చూడండి. స్కూలు మరియు ఒక విద్యార్థి ఇంటికి మధ్య దూరం 1 కిలోమీటర్ 875 మీటర్లు. అంటే ఇది ఒక స్టూడెంట్ తాలూకా హౌస్, ఇదేమో స్కూలు. ఆ రెండింటి తాలూకా డిస్టెన్స్ ఆ మధ్యలో ఎంత దూరం ఉంటుందట? 1 కిలోమీటర్ 875 మీటర్స్. అంటే ఓవరాల్ గా దీన్ని ఎలా రాయొచ్చు? 1.875 మీటర్స్ మనం రాయొచ్చు. ఇప్పుడు వాడేమంటున్నాడు? ప్రతిరోజు ఆమె 2 సార్లు నడుస్తుంది. అంటే ఫస్ట్ ఇంటి నుంచి స్కూల్కి వెళ్తుంది, నెక్స్ట్ స్కూల్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి కదా, కాబట్టి 2 times. అంటే ఒకసారికి అయితే 1.875, మరి రోజు 2 సార్లు కదా, కాబట్టి ఇంటూ 2 చేస్తే అప్పుడు ఏమొస్తుంది? 2 5s 10 0 1 2 7s 14 + 1 15 5 1 2 8s 16 + 1 17 7 1 2 1s 2 + 1 3 అంటే 3.750 మీటర్స్ ఒక రోజుకు నడుస్తుంది. మరి ఇప్పుడు ఏమంటున్నాడు? 6 రోజుల్లో ఆమె ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? మరి వారానికి సండే తీస్తే మిగిలిన 6 రోజులు స్కూల్కి వెళ్తాం కదా, కాబట్టి ఒక రోజుకైతే ఎంత? మరి 6 రోజులు అన్నారు కాబట్టి ఇంటూ 6 చేయాలి. అప్పుడు 6 zeros 0 6 5s 30 అంటే 0 3 6 7s 42 + 3 45 5 4 6 3s 18 + 4 22 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ కాబట్టి 22.5 కిలోమీటర్స్. అంటే పాయింట్ తర్వాత లాస్ట్ లో ఉండే జీరోస్ కి వాల్యూ ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి 6 రోజుల్లో 22.5 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 12వది. ఒక పాత్రలో 4 లీటర్ల 500 మిల్లీలీటర్ల పెరుగు ఉంది. ఒక్కొక్కటి 25 మిల్లీలీటర్ల సామర్థ్యం కలిగిన ఎన్ని గ్లాసుల్లో దాన్ని నింపొచ్చు అని అంటాడు. మొత్తం ఎంత ఉంది? 4 లీటర్ల 500 మిల్లీలీటర్లు కదా. అంటే దీన్ని మొత్తం నేను మిల్లీలీటర్స్ లోకి మార్చేస్తాను. ఎందుకు? నేను నింపాల్సింది గ్లాస్ తాలూకా కెపాసిటీ కూడా మిల్లీలీటర్లోనే కదా ఉంది. కాబట్టి నాకు తెలుసు. ఏం తెలుసు? 1 లీటర్ కి 1000 మిల్లీలీటర్స్ అనే విషయం నాకు తెలుసు. కాబట్టి 4 లీటర్స్ ఏమవుతుంది? 4000 మిల్లీలీటర్స్. 500 ml ఏమో 500 ml. అప్పుడు ఓవరాల్ గా ఇది 4000, ఇది 500 అంటే 4500 ml మొత్తం నా దగ్గర ఉంది. ఒక్కొక్క గ్లాస్ తాలూకా సామర్థ్యం అంతా 25. కాబట్టి ఆ గ్లాస్ తాలూకా సామర్థ్యం 25 ml తో డివైడ్ చేస్తే నాకు ఎన్ని గ్లాసుల్లో నింపొచ్చో తెలుస్తుంది. కాబట్టి ml క్యాన్సిల్ అవుతుంది. 25 తోటి ఇక్కడ రాస్తాను. 4500ని 25 తో డివైడ్ చేయాలి. 25 1s 25 45లో 25 పోతే ఇంకా 20 ఉంటది. 20 పక్కన 0 అంటే 200. కాబట్టి 25 తో 200 8 times పోతుంది. పక్కన 0 ఉంది కాబట్టి 25 zeros 25. అంటే ఓవరాల్ గా 180 అంటే 180 గ్లాసుల్లో నింపవచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.